అందరికీ నమస్తే అండి. ఈరోజు విషయానికి రాబోయే ముందు గత వారం మనం చర్చించిన అంశం అంటే తీవ్రతతో కూడిన మనసు యొక్క స్వభావం స్వభావం ఎలా ఉంటుంది అనే విషయంపై చర్చించుకున్నాం. అయితే ఈ వారం ప్లేస్ ఆఫ్ ఎంక్వైరీ ఇన్ సెల్ఫ్ నోయింగ్ అంటే స్వీయ అవగాహనలో విచారణ యొక్క స్థానం ఏమై ఉంటుంది అనే అంశం గురించి మనం చర్చించుకోబోతున్నామండి. ఈరోజు 4వ తారీఖు ఫిబ్రవరి 2024 జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి మనం ఈ సమాలోచన జరుపుకున్నాం. అయితే విచారణ అనే విషయం ముందుకు వచ్చినప్పుడు స్వీయ అవగాహన అనే పదం ముందు వాడాం కాబట్టి స్వీయ అవగాహన గురించి మనము చాలా విషయాలు చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. అందులో ఏది స్వీయ అవగాహన కాదో ఆ విషయాన్ని మనము ఆల్రెడీ చర్చించుకున్నాము. అయితే సంక్షిప్తంగా చూస్తే అదేంటంటే విమర్శనాత్మకంగా తాను పరిశీలించుకోవడం కాదు. దీనివల్ల స్వీయ అవగాహన కాదు. దాన్నే మన ఇంగ్లీష్ భాషలో రిట్రాస్పెక్షన్ అనే పదాన్ని వాడుతున్నారు. అయితే అందులో జరిగేది ఏంటి అంటే తన అభిప్రాయాలతో తను ఏర్పరచుకున్న మంచి చెడ్డలైనటువంటి తీర్మానాలతోటి, నమ్మకాలతోటి, నిర్ణయాలతోటి గమనించినప్పుడు తన స్వభావమే బలపడుతుంది. అందులో కొన్ని ఖండించడం అవుతుంది, కొన్ని ఒప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ అన్నిటిలో కూడా ఈ నేను అంటే సెల్ఫ్ అనేది, గతం అనేది బలపడుతూనే ఉంటుంది. కానీ గతాన్ని గురించి కొత్తగా అంటే నా గురించి నేను కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. అందువల్ల దీనివల్ల ప్రయోజనం ఏమిటో అని మనం చూస్తే అందులో ఏ ప్రయోజనం లేదు. పైగా అందులో ఒక్కొక్కసారి అపరాధ భావం, నిరాశ, నిస్పృహ ఇటువంటివి కలుగుతాయి. తర్వాత ఉన్నదాన్ని ఖండించడంలోని ఒక సంఘర్షణ ఉంటుంది. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదనే నిర్ణయాలు, ఆదర్శాలు కూడా ఒక్కొక్కసారి వస్తాయి. దీనివల్ల ప్రస్తుతం తను ఎలా ఉన్నాడు అనేది చూడటం వీలు కాదు. అయితే ఇప్పుడు నిజంగా స్వీయ జ్ఞానం ఏంటని మనం అది కూడా చూసాం. ఉన్నది ఉన్నట్లు గత భవిష్యత్ ప్రమేయం లేకుండా ఆ ప్రస్తుతం ఏదొస్తుందో దాన్ని చూడగలిగినప్పుడు అది తన గురించి తనకి ఒక అవగాహన కలుగుతుంది. ఉన్నది ఉన్నట్లుగా తెలియబడుతుంది అన్నమాట. అలా చూడాలంటే మనసు తన అనుభవ జ్ఞానాన్ని, ఇతరుల జ్ఞానాన్ని, గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలు, పొందుపరచబడిన విషయాలు, దాన్ని తను గ్రహించిన విషయాల్ని, ఇలా తనకు తెలిసినటువంటి విషయాలన్నిటినీ కూడా పక్కన పెట్టాలి. ఎందుకంటే అభిప్రాయాలు, నిర్ణయాలు, సిద్ధాంతాలు వాటితోటి మనం చూడటం జరిగితే అది నిజంగా చూడటం కాదు. అందులో తనలో జరుగుతున్న ప్రతి కదలికను అంటే తన మాట, తన ఆలోచన, తన చర్యలు అన్నిటి యందు ప్రతిస్పందించే తీరు ఎలా ఉంది, సమగ్రంగా, తీవ్రంగా, ఎప్పటికప్పుడు ఒక ఎంపిక లేని ఎరుకతో ఉదాసీనంగా దర్శించిన సమయంలో ఉన్నదాన్ని మార్చాలనో, అణిచిపెట్టాలనో, ఇది మంచిదనో, చెడ్డదనో ఇలా ఏదో ఒక నిర్ణయం, అభిప్రాయంతో చూడకుండా కేవలం
జోక్యరహితంగా, నిశ్శబ్దంగా గమనించినప్పుడు ఏదుందో దాన్ని, అక్కడ చూచేవాడు అనే గతం లేకపోవడం వల్ల, దానికి భిన్నంగా చూడబడే విషయం అంటూ ఉండదన్నమాట. ఎందుకంటే చూడబడే విషయం తనకన్నా భిన్నం అనుకొని గతంతో చూసుకున్నప్పుడు అక్కడ ఆ గత స్వరూపమైన ఆ నేను అనేటువంటి ఒక కేంద్రము ఏం చేస్తుందంటే అదే చూసేవాడు, అదే అబ్జర్వర్ అతను దాన్ని మనకంటే వేరనుకొని దాన్ని ఖండించడం, దాన్ని గ్రహించడం, దాన్ని ఒప్పుకోవడం, దాన్ని తిరస్కరించడం, ఏదో ఒక చర్య చేస్తాడు. కానీ ఇలాగ చూడటం వల్ల ఎప్పుడైతే జోక్యం ఉండదో ఉన్నదాని మీద గతముతో, అప్పుడు అక్కడ చూసేవాడు లేకపోవడం వల్ల, అంటే నేను అనే గతము లేకపోవడం వల్ల, చూసేవాడు అనేటువంటి వాడే విభజనకి కారణం కనుక చూడబడేది కూడా లేదు అక్కడ. అంటే అక్కడ ఆగిపోతుంది. అక్కడ చూసేవాడు, చూడబడేది అని 2గా విడదీయడానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఎరుకతో దర్శించడం జరుగుతుందో అప్పుడు ఆలోచన ఆగిపోతుంది. ఆ ఉదాసీనం. ఎందుకంటే దయచేసి మ్యూట్ చేయండి. అందువల్ల అక్కడ కొనసాగించేవాడు ఉండడనమాట. ఎరుకతో దర్శించినప్పుడు అదేంటి జోక్యం లేదు. అక్కడ ఉదాసీనమైన ఎరుక ఉంది. అంచేత అక్కడ విమర్శించేవాడు, ఖండించేవాడు, ఒప్పుకునేవాడు, నిగ్రహించేవాడు అంటూ ఒక చర్య చేసిన ఒకడు లేడు. అందువల్ల అక్కడ ఆలోచన కొనసాగింపబడే అవకాశం లేదు. అంటే విమర్శనాత్మకంగా. అప్పుడు ఉన్నదే ఉందన్నమాట. ఏది ఉందో అది ఉంది. దాన్ని మార్చాలనే ప్రయత్నం లేదు. అటువంటి ఒక నిశ్శబ్ద దర్శనంలో ఒక అసత్యాన్ని అసత్యంగా చూడగలగటం జరుగుతుంది. అంటే ఎలా ఉంది అలాగా చూడగలుగుతాం జరుగుతుందన్నమాట. అసలు ఇది మనం చాలామందిని మనం ఆ ఎరుకతో చూసినప్పుడు ఆలోచనలు ఆగుతున్నట్టు మనం గ్రహిస్తున్నాము. కానీ ఒక పరిపూర్ణ పరివర్తన అనేది, ఒక విప్లవాత్మకమైన పరివర్తన అనేది, ఒక సమగ్రమైన మౌలికమైన పరివర్తన అనేది మనలో ఎందుకు కలగటం లేదు అనే విషయం ఈరోజు ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం అన్నమాట. అంటే అప్పుడే నిజంగా ఎంక్వైరీ అంటే విచారణ యొక్క స్థానము సెల్ఫ్ నోయింగ్‌లో ఎక్కడుంది అనే విషయం మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సెల్ఫ్ నోయింగ్ మీన్స్ నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ not only knowing but understanding the self. That is, knowing is understanding, and the moment you understand, you are beyond it. బట్ ఇక్కడ ఏమవుతుందంటే చూస్తే ఆలోచన ఆగిపోతే మళ్ళీ ఏదైనా ఆలోచన వస్తే చూడటం, అది ఆగిపోవడం అంతవరకే నా ఇంకా ఏమైనా ఉందా? ఈ ప్రశ్న మనం వేసుకోవాల్సి ఉంది. కారణం ఎందుకు ఈ ప్రశ్న ఇస్తున్నామంటే మనం చూస్తున్నాము ఎరుకతో, ఎంపిక లేని ఎరుక అని కృష్ణజీ చెప్పారు. చూస్తున్నాము, ఆగుతుంది. కానీ దానిలో ఉండేటువంటి ఏదైతే వాట్ ఈజ్ ఉందో ఆ వాట్ ఈజ్ని చూడటం వల్ల అక్కడ కొనసాగుతున్న ఆలోచన, ఎందుకంటే అక్కడ గతం భవిష్యత్తు లేని ఒక చూపు గనుక
అక్కడ ఆలోచన కొనసాగే అవకాశం లేదు కనుక అక్కడ ఆలోచన ఆగుతుంది. ఇక్కడ నేను యొక్క ప్రమేయం లేకపోవడం వల్ల. ఆ! 2 ఉంటాయి కదా! సంభాషణ, ఒప్పుకోవడం, తిరస్కారం ఇవన్నీ. కాబట్టి అక్కడ ఆహ్, ఒక ఏకమైన స్థితి ఉంది. అందువల్ల అది ఆలోచన ఆగింది. అయితే ఆ నిశ్శబ్దం నుంచి నిజంగా సెల్ఫ్ ఎంక్వైరీ జరగాలి. ఇది ఇంకొక ఇంకొక లోతైన ప్రయాణం అన్నమాట సెల్ఫ్ మీనింగ్‌లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తున్నాం మన జీవితంలో చాలా సార్లు చూస్తున్నాం. ఆలోచన చూడటం అంటే ఏంటి అనేది కృష్ణజీ చాలా వివరంగా అనేక విషయాలు చెప్పారు. మనకు కూడా చూస్తూనే ఉన్నాం మనం కూడా. అది చాలా వరకు మనం దాన్ని ఆచరణలో పెట్టిన వాళ్ళం చాలామంది ఉన్నాం. అయితే చూస్తున్నా కూడా ఎందుకు మౌలికంగా పరివర్తన రావటం లేదు? అక్కడక్కడ ఏవో చిన్న చేంజెస్ రావచ్చు, మార్పులు రావచ్చు. కానీ అంటే బాంధవ్యాల్లో కానీ కొంచెం మార్పు రావచ్చు. మాట తీరులో మార్పు రావచ్చు. మనం ధరించే వస్త్రధారణలో మార్పు రావచ్చు. ఇలాగా కొన్ని రకాల సంప్రదాయ విషయాల నుంచి మనం దూరం అవ్వచ్చు. ఆహ్, ఆచారాల నుంచి, నమ్మకాల నుంచి, కొన్నిటి నుంచి బయటపడి ఉండవచ్చు. కానీ పూర్తిగా మనం ఆహ్, పూర్తిగా మనం ఎందుకు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం లేదు? మ్యుటేషన్ అనేది అంటే సంపూర్ణమైన పరివర్తన బ్రెయిన్ సెల్స్‌లో ఎందుకు జరగటం లేదు అనేది మనం ముఖ్యంగా చూడవలసిందనమాట ఈరోజు. ఇక్కడ కృష్ణజీ చాలా సార్లు చెప్పారు. ఏం చెప్పారంటే, ఆయన చూడటం గురించి, మిగతా విషయాల గురించి చాలా ఆహ్, సూచనలు అంటే పాయింటర్స్ అన్నీ చూపించారు. ఆయన చెప్తున్న విషయాలు. అయితే ఇక్కడ ఒక్క నిమిషం అండి. మ్యూట్ చేయటం లేదు ఎవరును. అయితే ఆయనేం చెప్తున్నారంటే, నేను చెప్పిన విషయాన్ని అలాగే తీసుకోవద్దు. తలలూపొద్దు దానికి. అలాగే ఒక లాంగ్ ఫేస్ పెట్టుకొని చూడొద్దు. అంటే ఏదో ఆశ్చర్యకరంగా ఏదో చెప్తున్నారు వినాలన్నట్టుగా కాకుండా, అసలు విన్నప్పుడు మనము నిజంగా మనం ఏం చేయాలి అనేది చెప్పారు. అంటే మన జీవితంలో నిజంగా ఏం జరుగుతుంది అనేది వారి మాటల్ని బట్టి చూడమన్నారు. మనం ఎలా ఉన్నాము? మనం ఎలా ప్రవర్తిస్తున్నాము? మన జీవిత నడవడిక, మాట తీరు, ఆలోచన తీరు, ప్రవర్తన తీరు ఎలా ఉంది? అనే విషయం గమనించటము చేయాలి అని. ఎందుకంటే అది నా టీచింగ్‌ని అర్థం చేసుకోవడము అంటే, నేను వాడిన పదాలను అర్థం చేసుకోవడం కాదు. కానీ అది మీ గురించి, మనసు గురించి, మెదడు గురించి పలుకుతున్నప్పుడు మనలో ఏం జరుగుతుంది అనేటువంటిది నా మాటలనే అర్థంలో దయచేసి చూడండి అన్నారు. నిజంగా అలాగ చూస్తే మనం చూసామనుకోండి. చూస్తే మనకి ఎంక్వైరీ యొక్క స్థానం అర్థమవుతుందనమాట. అంటే విచారణ యొక్క స్థానం. విచారణ అనేది నిజంగా మన జీవితంలో జరగకపోతే నిజమైన పరివర్తన, మౌలిక పరివర్తన సంభవించే అవకాశం లేదన్నమాట. ఒకవేళ నిజంగా పరిపూర్ణ పరివర్తన గాని జరగకపోతే మనస్సు ఎప్పటికీ నిశ్శబ్దాన్ని పొందలేదు. ఎందుకంటే మన నేను అనేది ఒక అనేక
విషయాలతో నింపబడినటువంటి ఒక కేంద్రం. అందులో ఎన్నో ఉన్నాయి. భయం ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, సంఘర్షణ ఉంది, దుఃఖం ఉంది. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. అయితే ఇవన్నీని ఏంటి? అందులో ఉండే పదార్థాలు. ఈ పదార్థాలు లేకుండా అది లేదు. అంటే ఒక ఇల్లు అంటే అందులో కిటికీలు, తలుపులు, ద్వారబంధాలు, గోడలు, వెంటిలేటర్స్, కింద ఫ్లోరింగు, ఇటువంటివన్నీ కలిపితే అప్పుడు అది ఇల్లు అవుతుంది. అవన్నీ ఉంటే. లేదా అంటే ఖాళీ ప్రదేశమే అది. కాబట్టి ఈ కంటెంట్ అంతా ఉన్నప్పుడు దాన్ని ఇల్లు అని పిలుస్తాం. అలాగే మనసులో ఈ పదార్థం అంతా ఉన్నప్పుడు దాన్ని నేను అని పిలవగలను. అంటే నేను అనేది అంటే మానవ చైతన్యం. అది అందరిలో ఉన్నటువంటి నేను. కేవలం నాలోనే ఉన్న నేనే కాదు. మానవ చైతన్యము ప్రతి ఒక్కరు కూడా ఈ నేను అనేటువంటి ఒక గృహం, ఒక ఏర్పరచుకున్న ఒక చైతన్యములో బ్రతకడం జరుగుతుందన్నమాట. అంటే నేను అనేది అప్పుడు ఏంటి అంటే ఇట్ ఈస్ అంటే అది పదార్థం యొక్క సమ్మేళనం అన్నమాట. అంటే ఇదంతా కలిసి నేను. అంటే నా ఉద్రేకాలు, నా భావాలు, నా నమ్మకాలు, నా కోరికలు, నా విశ్వాసాలు, నా భయాలు, నా దుఃఖము, నా అల్ప సంతోషాలు, నా ఇవన్నీ ఎట్సెట్రా ఎట్సెట్రా అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. ఇలాగా ఏదైతే మనకి తెలిసిన జీవితం ఉందో, అంటే భావ పరంపర ఉందో, ఆలోచన విధానం ఉందో, ఇదంతా కూడా నేనే. కాబట్టి ఇదంతా ఉన్నప్పుడే నేను. లేకపోతే నేనెక్కడుంది? కాబట్టి అదే నేను. అంటే నేను. సో, ఇది మాట మాటకి మన మనస్సులో ఏదో ఒక రూపంలో ప్రారంభమవుతుందన్నమాట. ఒక దుఃఖంగానో, ఒక భయంగానో, లేకపోతే ఒక ఆందోళనగానో, ఒక కోరికగానో, లేకపోతే ఒక హ్మ్, ఒక నిస్పృహ, నిరాశగానో, లేకపోతే అసూయగానో, ద్వేషంగానో ఏదో అలాగా వస్తుందన్నమాట. అంచేత అదేంటి ఎప్పటికప్పుడే వస్తుంది. ఈ క్షణం నేను కోపంగా ఉంటే, మరుక్షణం నేను అసూయ కలగొచ్చు. మరుక్షణం దుఃఖం రావచ్చు. ఇంకోసారి భయం రావచ్చు. ఇలా ఒక రోజులో ఎన్నో రకాల విషయాలు జరుగుతాయి. అంటే ఎన్నెన్నో ఆ రోజు ఒక్కొక్క ప్రస్తుతంలో ఒక్కొక్కటి వస్తుందనమాట. ఈ కంటెంట్‌లో ఒక భాగం. అంటే ఆ రోజు ఆ క్షణంలో వచ్చింది ఒకటనమాట. సో, ఇలా ఏ క్షణంలో ఏదైతే వచ్చిందో దాన్ని ఇప్పుడున్నది అని అంటున్నాం మనం. అంటే ఈ క్షణం అది ఉంది. మరుక్షణం మరొకటి ఉంది. కానీ ఏది ఉన్నా అది నేనులో భాగమే. అంటే అందులో నుండే అంశమే ఇది. కాబట్టి ఇక్కడ ప్రతీదీ వస్తుంది గనక దాన్నేం చేయాలి? దాన్ని కేవలం అది దాన్ని విమర్శించకుండా, దాంట్లో జోక్యం చేసుకోకుండా, ఏమి చేయకుండా చూసామనుకోండి, అది ఆగింది నిజమే. కానీ అది పునరావృతం కూడా అవుతుంది కదా! అది మన తెలిసిన విషయం. దీంట్లో మీరు కూడా అంగీకరిస్తారనుకుంటాను ఈ విషయాన్ని. అది పునరావృతం అవుతుంది. అందువల్ల ఇక్కడ ఏం చేయాలి? మనము ఆ వచ్చిన దాన్ని పై ఒక విచారణ అక్కడ సంభవించాలన్నమాట. అంటే కృష్ణజీ కూడా అంటారు. ప్రతి దాన్ని ఎలా చూడాలి అంటే దాన్ని ఒక హ్మ్. సంశయాత్మకంగా చూడాలి. ఒక నిర్ధారణతో చూడొద్దు. తర్వాత ఒక అభిప్రాయంతో చూడొద్దు. లేదా ఒక కంక్లూజన్‌కి రావద్దు. చూసిన వెంటనే. ఇది ఇదే అని. ఎందుకంటే కంక్లూజన్ అనేది అంటే ఒక తీర్మానం అనేది ఒక కొండ అంచు లాంటిది. అక్కడి నుంచి ఒక ప్రయాణం జరగదనమాట. అందుకని మనము సంశయాత్మకంగా చూడాలి. అంటే మనకి ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే ప్రతిసారి మనము ఎందుకు తొందరగా ఒక నిర్ధారణకి రావాలని ఆరాటపడతాం. మనకింకా ఒక క్షణంలో దాన్ని తట్టకపోతే పుస్తకాలు రిఫర్ చేయడము, ఎవరినో అడిగి తెలుసుకోవడము, లేకపోతే ఆహ్,
కృష్ణజీ తాలూకా ఏవో కొన్ని వీడియోస్ లేకపోతే గ్రంథాలు చూసి దాని యొక్క ఆన్సర్ ఎక్కడుంది అని ఇంకా వేరే వేరే గ్రంథాల్లో కూడా పరిశీలించడము చేసి ఇది ఓహో ఇది కదా అని ఒక నిర్ధారణకు వచ్చేసాం అనమాట. అంటే ఒక జవాబుతో సాటిస్ఫై అయిపోతున్నాం. కానీ అది ఎంత ప్రమాదము మనం చూడాలన్నమాట. ఎందుకంటే ఒక జవాబు దొరికిపోయిందన్న తర్వాత మనసులో అన్వేషణ ఉండదు దాని మీద. అయితే మనసు చేస్తున్న ట్రిక్ ఏంటి అంటే జవాబుని ఎలాగో ఒకలాగా సంపాదించి ఒక క్షేమ అభిప్రాయాన్ని పొందుతుంది. అది కదా అర్థమైపోయింది. ఫినిష్ అంతే. మరి ఇంకా వర్క్ చేయక్కర్లేదు. అర్థమైపోయిందంటే. సో ఏమర్థమైంది? అది మనం కనుక్కున్న సత్యమా? ఇతరులు ఏదో చెప్పింది ఇలా అయింది. మనం దాన్ని చూసి దాన్ని ఒప్పుకున్నామా? లేకపోతే నిజంగా దాని లోతుల్లోకి వెళ్ళి మనము అందులో ఉండేటువంటి నిజాలు ఏంటి అనేది దాంట్లో ఉండే యథార్థ స్థితి ఏమై ఉంటుందని కనుక్కున్నామా? ఒకవేళ అలా కనుక్కోకపోతే నిజంగా అది అప్పుడు నిజంగా ఒక అవగాహన అంటామా దాన్ని? లేకపోతే అండ్ వీ గాట్ సమ్ ఆన్సర్ ఫ్రమ్ సమ్ అదర్ ఏజెన్సీ, అవుట్సైడ్ ఏజెన్సీ, అండ్ వీఆర్ సాటిస్ఫైడ్. దిస్ సాటిస్ఫాక్షన్ ఈజ్ డేంజరస్ అన్నమాట. ఎందుకంటే అత్యంత ప్రమాదం ఇది. అంచేత ఇది మనం ఇక్కడ ఈరోజు చూడవలసిన విషయం అన్నమాట. అంచేత ఒక సందేహాస్పదమైనటువంటి ప్రశ్న ప్రతి దాని మీద జీవితంలో మనం వెయ్యాలి. అంటే ప్రతి ఒక్కదాన్ని సందేహంతోనే చూడాలి, ప్రతిదాన్ని అనుమానించాలి, ప్రతిదాన్ని విమర్శించాలి అంటూ మనము వెళ్ళటం కాదు. అదొక పిచ్చి పని. కానీ ఇక్కడ ఎంక్వైరీ అంటే ఒక వాట్ ఈజ్ వచ్చినప్పుడు, ఒకటి ఏదైనా ఒక కోపము, ఒక భయము వచ్చినప్పుడు వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని చివరి వరకు చూడాలి. అంటే అది ఏంటి? దాని యొక్క మూల కారణం ఏంటి? తర్వాత దాని నుంచి ఇది నాలో కలగటానికి ఇంకా ఏమేమి విషయాలు దీంతో జోడింపబడి ఉన్నాయి? తర్వాత అది పరిస్థితుల ప్రభావమా? లేకపోతే సహజమైన నా ప్రవృత్తా? లేకపోతే ఇది నమ్మకం నుంచి పుట్టిందా? లేదా అంటే నేను మా చిన్నప్పటి నుంచి అలా పెరగడం అనేటువంటి ఒక కండిషన్ వల్ల వచ్చిందా? లేతే మానవులందరికీ ఇది సహజమా? మానవ మేధస్సుకి ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఎందుకు అదే రిపీట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ? అదే కోపం, అదే భయం, అదే కోపం ఏమవుతుంది అని సమాధానం మనము వెంటనే చెప్పడానికి లేదన్నమాట దానికి. ఎందుకంటే అది ఒక జవాబు లేని ప్రశ్న. నిజంగా ఒక జవాబు అనేది దాని గురించి మనం వెంటనే చెప్పామనుకోండి, అంటే అది గత జ్ఞానం నుంచి ఇచ్చిన జవాబు అనమాట. ఒక కంక్లూషన్. అంటే మన మేధ ఇప్పుడు నేనున్నాను అనుకోండి. సో ఇది తప్పు అని కొన్ని జీవిత అనుభవాలను బట్టి ఇలా చేయకూడదు అంటాను. మీరు అలా ఎందుకు చేయకూడదు, చేయొచ్చు అంటారు. అది అంటే అర్థం ఏంటి? మీకు అది చెయ్యొచ్చు అనిపించింది. ఎందుకంటే మీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే కండిషనింగ్ వల్ల. నాకది చెయ్యకూడదు అనిపించింది. కానీ నిజంగా అది అందులో ఉండే సత్యం ఇది తప్పు అని గాని, ఇది రైటు అని గాని నిర్ణయించటం అనేది, తప్పొప్పులు అనేవి కేవలం మన తాలూకా అభిప్రాయాల మీద, మన అనుభవాల మీద, తర్వాత మనము తెలుసుకున్న విషయాల మీద, గత జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అంచేత అది ఒక పరిమితి చెందిన జ్ఞానముతోనే మనం డీల్ చేసామక్కడ. కానీ ఇక్కడ దాంట్లో ఉండే సత్యాసత్యాలేంటో, నిజానిజాలేంటో, అసత్యమేంటో, సత్యమేంటో కనుక్కోవాలి అంటే వెంటనే జవాబు ఇవ్వలేము మనం. ఇక్కడ జవాబిస్తే అది మళ్ళీ గతాన్ని దృఢపరిచినట్టు అవుతుంది. అందువల్ల అది నిజమైన సమాధానం కాదు. అప్పుడు అది ఏ జవాబు లేని ఒక ప్రశ్నగా ఉండిపోతుంది.
అయితే ఆ తెలియనితనంతో జవాబు తెలియదు కదా! తెలియనితనంలో ఒక నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దంలో నుంచి దానిలోనికి ఒక ప్రవేశం అంటే మరొక ప్రయాణం జరుగుతుందనమాట. అయితే ఇక్కడ కొన్ని మౌలికమైన ప్రశ్నలు కూడా మనం వేయవలసి ఉంది. అది ఏంటి అంటే హ్మ్. మనం అక్కడ కలుగుతాయన్నమాట. మనం వేయవలసి ఉందంటే, మనం ప్రిపేర్ అయ్యి మనకి మనం ఒక పాఠ్య భాగం చదివి అందులో ప్రశ్నలు మళ్ళీ అనుసంధానించటం అలా కాదు. అంటే చూస్తున్నప్పుడే కొన్ని ప్రశ్నలు కలగాలి. ఉదాహరణకి మనము ఆహ్, క్షేమము అనేటువంటి దాంట్లో బ్రతకాలని కోరుకుంటాము. అందువల్ల ఏం చేస్తాము? క్షేమం అంటే డబ్బులో ఉంది. క్షేమం అంటే ఒక ఫ్యామిలీలో ఉంది. క్షేమం అంటే నిజంగా ఒక మంచి స్నేహితుడు దొరికితే అందులో ఉంది. మంచి భార్య దొరికితే ఉంది. లేదా సమాజంలో ఆ రకమైన స్థితి ఉంటే క్షేమం ఉంది. ఇలాగా క్షేమ అభిప్రాయాలు చాలా ఉండొచ్చు. కానీ నిజంగా మనకు తెలిసిన జీవితాల్లో నిజమైన క్షేమం ఉందా? ఎప్పుడు మనం అనుకుంటున్న క్షేమం నిజంగా క్షేమమా? అయితే ఆహ్, నేనేదైతే క్షేమమని అనుకుంటున్నానో, ఆ క్షేమము నిలకడగా లేదు అని మనం చూడగలమా? నిజంగా నిలకడగా ఉందా ఆ క్షేమము? అని మనం ప్రశ్న వేసామనుకోండి. అప్పుడు ఆ క్షేమంలోనికి మనం ప్రయాణం చేస్తాం. అంటే మన జీవితంలోనికి. అప్పుడు జీవితంలో ఉండే సత్యాలు మనకు చూపిస్తాయి. అంటే హ్మ్. ఎవరు శాశ్వతంగా ఒక బాంధవ్యంలో కొనసాగాలనుకుంటే అందులో మోసపోయాము. లేదా ఆ బాంధవ్యంలో ఎవరో మరణించారు. ఆధారపడడంలో క్షేమం లేదు. లేదా హ్మ్. లేదా బంధ జీవితంలో మళ్ళీ ఈ బాధ వచ్చింది కదా! అనేటువంటి విషయం అక్కడ చూడగలుగుతున్నామనమాట. అంటే కేవలం ఒకటి పోతే, ఒక నష్టం వస్తే ఏడటం, ఒక లాభం వస్తే సంతోషం. ఆహ్, ఏదో ఒక మంచి జరిగితే ఒక సంతోషం. జరిగి మనకెప్పుడు మంచే జరగాలి, ఎప్పుడూ క్షేమంగానే ఉండాలి అని 1000 దేవుళ్ళకి మొక్కుకొని అలా వెళ్తాం. కానీ అది కొనసాగుతుందా? ఎప్పటికప్పుడే ఏదో ఒక అవరోధం జీవితంలో, ఏదో ఒక ఆశాభంగం, ఏదో ఒక నష్టం, ఏదో ఒక సమస్య ఎదురవుతున్నాయి కదా! సో, కాబట్టి క్షేమం అనేది ఎక్కడ ఉంది? నిజంగా జీవితంలో క్షేమం ఉందా? అని మనం జీవితాన్ని చూస్తూ ఒక ప్రశ్న రావాలన్నమాట. నిజంగా క్షేమం ఉందా? క్షేమం ఉందా? అని. ప్రశ్నొస్తే ఏమవుతుంది? అక్కడ ఎక్కడ చూసినా ఆహ్, ఏంటి శాశ్వతత్వం లేనితనం, తర్వాత ఒక భయము, భవిష్యత్తు ఆలోచనలు, తర్వాత అక్షేమంలోనికి మళ్ళీ జారిపోవడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అంచేత ఏ క్షేమం అయితే మనం కోరి జీవిస్తున్నామో, ఆ క్షేమంలోంచి అక్షేమం వస్తుంది. అది మనం నిజంగా దర్శిస్తున్నామా అనేది అన్నమాట. ఆ ప్రశ్న వేసి లోపలికెళ్ళి మన జీవితాలు చూస్తే, మనకి ఎవరో చెప్పిన సిద్ధాంతము, లేదా ఎవరో గ్రంథాల్లో చెప్పింది, మాటల్లో చెప్పింది, వివరించింది, ఆహ్, ఒక ప్రబోధకులు చెప్పింది కాదది. కానీ మనకి మనముగా చూసామన్నమాట ఆ విషయాన్నక్కడ. చూడటం వల్ల ఏమైంది? సో, అక్షేమం అనేది నిలకడగా ఉంది. క్షేమం అనేది నిలకడగా లేదు. అంటే ఏదైతే సుఖం ఉందో అది దుఃఖంలోనికి దారితీస్తుంది. ఎక్కడైతే నమ్మకం ఉందో అది అవిశ్వాసంలోకి దారితీస్తుంది. ఎక్కడైతే హ్మ్. ఎక్కడైతే ఆనందంగా ఉన్నాను అంటే ఆ బాధ మళ్ళీ వెనక్కి వస్తుంది. సో, ఇలాగా ఏమంటే ఏది నిలకడ లేదు అనే విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. అంచేత నిలకడ లేని దాని కోసం నిలకడ కలిగి ఉండాలి అనే ప్రయత్నమే దుఃఖమా? ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి అందువల్ల దీన్ని ఇది అక్షేమమైన జీవితమే అని నేను ఒప్పుకోకుండా జీవించడం వల్ల దుఃఖమా? అది నిజమే కదా! అని చూడలేకపోవడం వల్ల దుఃఖమా? ఆశించడంలో దుఃఖముందా? ఏమవుతుందిక్కడ? అనే ఒక ప్రశ్న వస్తుంది. సో, ఇదంతా విచారణ.
కాబట్టి ఈ విచారణ ఎవరికి వారే చేయాలి కానీ, ఒకరి గురించి ఒకరు చేసేది కాదు. అందువల్ల అలాంటి విచారణ అనేది ఎక్కడికి తీసుకెళ్తుంది జీవితంలో? అంచేత హ్మ్. తనలో ఉండేటువంటి ఒక అసత్యపూర్వక జీవితాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు ఇది అసత్యమని తెలిసిన తర్వాత దాంతో ఉండలేము గనక, నిజంగా సత్యం ఏటో అది దర్శించగలుగుతాం. ఇ ఇది కదా! అక్షరమే కదా సత్యం. సో, నిలకడ లేనితనమే కదా సత్యం. సో, యాంబిషనే కదా ఒకలాంటి మనకి బాధని తీసుకొని వస్తుంది. సో, ఇటువంటివన్నీ మనకి మనంతట మనం కొనుక్కుంటామనమాట. అంటే అప్పుడు మనస్సు అనేది తనలో ప్రక్షాళన చేసుకుంటుంది. ప్రక్షాళన జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుద్దంటే, అప్పుడు ఒక ప్రశాంతత అలముకుంటుంది. ఆ ప్రశాంతతలోంచి మనకి ఎన్నో ఆహ్, హ్మ్, ఇన్‌సైట్స్ వస్తాయన్నమాట. అంటే ఎన్నో దర్శనాలొస్తాయి. అంటే చూడగలుగుతాం అక్కడ. దర్శనాలంటే ఏదో ఆధ్యాత్మిక అనుభవాలని కాదు. కానీ మనం దాన్ని యథాతథంగా అందులో జీవితంలో ఉండే ఒరవడిలో, ఆలోచన విధానములో, జీవించే విధానంలో ఎవడం ఏమిటుంది అనేది మనకి క్లియర్‌గా అర్థం అవ్వడం మొదలుపెడుతుందన్నమాట. సో, అలా మనము ప్రయాణం చేసినప్పుడు ఆహ్, తన గురించి తాను తెలుసుకోవడంలో మనకి ఒక అనురాగపూరితమైన శ్రద్ధాసక్తులు కూడా ఉన్నాయి అక్కడ చూడ్డంలో. కేవలం సందేహాస్పదమైన దృష్టే కాదు. అప్పుడు ఆ విచారణలో అంతరంగంలోనికి ఒక్కొక్క అడుగు లోపలికి వేసి దేర్ స్టార్ట్స్ ఎన్ ఇన్వర్డ్ జర్నీ, ఎ పెనిట్రేషన్ ఇంటూ ద ఆహ్, ద హోల్ ప్రాసెస్ ఆఫ్ థాట్ అండ్ థింకింగ్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఏం జరుగుతుంది అనే దాని మీద. అలా వెళ్ళినప్పుడు మనం అది చేస్తూ ఉంటే ఎవరిని ఆశ్రయించవలసిన అవసరం లేదు. అనుసరించవలసిన అవసరం అంతకన్నా లేదు. నీవు కనుగొన్నది మనం కనుగొన్నది ఏదైతే ఉందో అది సరైనదా కాదా అండి అని ఎవరిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరము లేదు. సో, ఇదంతా జరగాలంటే ఒక సున్నితత్వం ఉండాలి. అంటే ఒక శ్రద్ధ ఉండాలి. దాంతో పాటు తెలుసుకోవడానికి ఒక ప్రేమాస్పదమైన దృష్టి ఉండాలి. అంటే ఒక అనురాగపూరితమైనటువంటి విషయం ఉండాలి. ఎందుకంటే ఎక్కడ శ్రద్ధ, ఆ అనురాగం ఉంటుందో అక్కడ మనం దాంతో ఉండగలం. దాంతో కలిసి ప్రయాణం చేయగలమనమాట. అప్పుడు దాంట్లో ఉండేటువంటి ఒక ఆహ్, ఈ శ్రద్ధ, ఈ ఆసక్తి, తెలుసుకోవడంలో ఉండేటువంటి ఇష్టం, తర్వాత అందులో ఉండే ఆహ్, ఒక అనురాగపూరిత తత్వం ఇవన్నీ ఒక సున్నితత్వాన్ని కలిగి ఉంటాయన్నమాట అప్పుడు. అప్పుడు వెనువెంటనే మనకి ప్రతీదీ సూక్ష్మంగా, సున్నితంగా చూడడం అనేది తెలుస్తుందసలు యాక్చువల్‌గా. అక్కడ ప్రారంభమవుతుంది. అంచేత ఈ విచారణలో ఈ మనలో పరిమితవంతమైన ఒక చైతన్యం ఉంది కదా! అంటే అందులో ఇందాక వర్ణించి చెప్పినట్టు భయము, దుఃఖం, అసంతుష్టి, అసూయ, ద్వేషం, క్రోధం, హింస, కోరిక ఇవన్నీ ఉన్నాయి కదా! ఇలా మనసులో కలుగుతున్న ప్రతి భావోద్వేగం లేతే భావాలు వీటి మూల కారణాలు నేనే, నేను అనేటువంటి ఒక స్వీయ కేంద్రం యొక్క ఆహ్, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అంటే స్వార్థపూరిత, సంకుచిత ఆలోచన తత్వం మళ్ళీ అది పనిచేసే తీరు ఎలా ఉంది అనేది దాంట్లో ఒక స్పష్టత కలుగుతుంది. అలాగే ప్రతి విషయం గురించి మనకి ఓపెన్‌గా కనిపిస్తుందనమాట. అందువల్ల అలాంటి ఒక దర్శనాలు మనకి జరుగుతా ఉంటే, ఆ అంతరంగ ప్రయాణంలో ఒక విప్లవం జరిగి తీరుతుంది. ఈ విప్లవం కలగకపోతే మనకి నిజంగా ఆహ్, ఒక మరణం అనేది సంభవించదు తెలిసిన విషయాలకి. ఆ మరణం సంభవిస్తేనే గాని సత్యం అనేది
లేదా భగవంతుడు అనేది దేశకాలాలకు అతీతమైనది, అసలు అన్నిటికీ మూల కారణమైనది, అన్ని ప్రశ్నలకి జవాబైనది, ప్రశ్నే ఉదయించని స్థితి ఏంటి, ఆ నిశ్శబ్దం ఏంటి, ఆ కరుణ ఏంటి, ఆ ప్రేమ ఏంటి, అవేవి మాటలు కావు, అవి అర్థమే కాదు. ఎందుకంటే మాటలతో కానీ లేకపోతే వివరణలతో కానీ. అందుకే వివరింపబడే విషయం కాదని కృష్ణమూర్తి గారు ఎన్నోసార్లు చెప్తారు. కాబట్టి ఆ విషయాన్ని రూఢిగా, నేరుగా, ముఖాముఖిగా ఒకరు తెలుసుకోవాలి అంటే ఈ అంతరంగ ప్రయాణంలో మనకి మన నుంచి మనం చేస్తున్న అవగాహనలో విచారణ అనేటువంటిది ఒక ప్రధానమైన భూమిక, స్థానం అన్నమాట దానికి. సో, అది లేకుండా ముందుకి ప్రయాణము సెల్ఫ్ నోయింగ్‌గా జరగదు. ఆ నేను అనేది ఎప్పటికీ ఎన్ని సాధనలు చేసినా, ఏం చేసినా అది అంతమయ్యే అవకాశమే లేదు అన్నమాట. అది అంతం కాకుండా కొత్త విషయం తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రయాణం అంతా మనం ఏం జరుగుతుందంటే ప్రపంచంలో అనేక రకాల ఆధ్యాత్మిక సంస్థలు, మళ్ళీ హ్మ్, అనేక రకాల ఆలోచన విధానాలు, అనేక రకాల సూత్రాలు, అనేక రకాల టీచింగ్స్ ఎన్నో వచ్చాయి. కానీ అన్నిట్లోని కూడా మనం ఒకవేళ నేనది పొందాలి అనే ఒక టార్గెట్ పెట్టుకున్నామనుకోండి, ఆ స్థితి ఏంటి? ఆ భగవంతుడంటే నేను దాన్ని పొందాలి. ఆత్మ అనేది ఇది, లేదా ఇది, అది అని ఏవో గ్రంథాలు చదివి నేను దాన్ని పొందాలి, లేకపోతే శాంతి, ఆనందం దొరకదు అని ఒక టార్గెట్ పెట్టుకుంటే అది లభించేది కాదు. ఎందుకంటే ఆ టార్గెట్ పెట్టుకున్నవాడెవడు అశాంతిలో ఉండేవాడు, దుఃఖంలో ఉండేవాడు, భయంలో ఉండేవాడు, స్వార్థపూరిత చింతనలో ఉండేవాడు. అప్పుడు ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీలో ఉండేటువంటి ఆ సెల్ఫ్ సో, ఏదీ లేనటువంటి అద్భుతమైన ప్రేమతత్వాన్ని, లేతే ఆ విశాల తత్వాన్ని, ఈ సంకుచితత్వం ఎలా తెలుసుకోగలుగుతుంది? అందుకు ఇది అంతమైతేనే అది ఉంది. అది ఉన్నప్పుడు ఇది లేదు. అంచేత ఏదైతే అది ఉండాలి అనే కోరిక దాన్ని రప్పించదు. కానీ ఏది ఉందో అది పోతే స్వయంగా దానంతట అదే ఒక గాలి ఓపెన్ హౌస్‌లో అంటే విండోస్, మళ్ళీ తలుపులు మొత్తం అన్నీ కూడా ఓపెన్‌గా ఉండేటప్పుడు గాలి రమ్మని ఆహ్వానించకుండా తనంతట తానుగా చల్లటి గాలి ఎలాగైతే లోనికి ప్రవేశిస్తుందో, అలాగే ఆ సత్యం తెలియకుండా అకస్మాత్తుగా లోపల ప్రవేశిస్తుందన్నమాట. అర్థమవుతుందన్నమాట. అది ఇది అని ఆ విషయం. అదే అదే ఉన్నది. అదే నిజంగా ప్రపంచం అంటే సత్యమైనది అనే విషయం అప్పుడు బుద్ధిగ్రాహ్యము కాదు. అది ఒక సత్యంగా మన జీవితంలో వెలిగిపోతుంది. ఒక జ్యోతిలా. సో, ఇది ఈరోజు అంశమండి. నమస్తే. నమస్కారం సార్. నమస్తే శివ గారు. చాలా బాగా వివరించారు సార్. చిన్న క్వెషన్ సార్. ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు దీనికి కారణము ఐడెంటిఫికేషన్ నేను అని తెలుస్తుంది సార్. మళ్ళీ తర్వాత ఎంక్వైరీ అయిపోయినాక, అక్కడ రియలైజేషన్ అయినాక, క్లారిటీ వచ్చినాక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఐడెంటిఫికేషన్ అనేది మళ్ళీ వస్తున్నది. అంటే ఎంక్వైరీ పూర్తి కాలేదు అని తెలుస్తున్నది సార్. అది కంప్లీట్ అవ్వడము, కంప్లీట్‌గా ఎంక్వైరీ ఫుల్ కంప్లీట్ అయిపోయిందని ఎలా తెలుస్తది సార్? అదే. అందుకే దీన్ని కృష్ణజీ ఏం చెప్పారంటే, అవేర్‌నెస్ ఈజ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్. ఎప్పటికప్పుడు. ఎందుకంటే అవగాహన అనేది కంప్లీట్‌గా ఒక విషయంలో ఎంక్వైరీ చేస్తూ లోపలికి వెళ్ళి ఎన్నో ఇన్సైట్స్ కలిగితే అప్పుడు మాత్రమే కలిగేది అవగాహన అనేది. అవగాహన అంటే నాట్ ఇంటెలెక్చువల్ అండర్‌స్టాండింగ్. అంటే
ఒక విషయం చూడండి, ద మూమెంట్ యు అండర్స్టాండ్ కంప్లీట్లీ ఎనీథింగ్, యు ఆర్ బియాండ్ దట్. అంటే ఏదైనా పూర్తిగా అర్థమైన మరుక్షణమే, ఆ క్షణమే మీరు దాన్ని దాటి వెళ్ళి ఉన్నారు, దాంట్లో లేరు. You can take it an example in mathematics. So if you get an answer, any critical problem, if you answer that problem, అలాంటి దొరికింది అనుకోండి, మళ్ళీ ఆ లెక్క చేయవసరం లేదు మీరు. ఇది ఓవర్, అయిపోయింది అది. ఆన్సర్ యూ హ్యావ్ గాట్ ది ఆన్సర్. సో అందుకని అలాగే ఇన్సైట్ అనేది ఏంటి అంటే, ఒక విషయాన్ని మనకి తేట తెల్లంగా మనకి బహిరంగపరుస్తుంది. అంటే మనం వేసిన ప్రశ్నే విడిపోయి దాంట్లో నుంచే ఒక జవాబు వస్తుంది అన్నమాట. సో ఆ జవాబు మనం కనిపెట్టింది కాదు, కానీ ఆ జవాబు దాంట్లో ఉన్నదే. కానీ మన నిశ్శబ్దం ఏం చేస్తుందంటే అది దాన్ని విడగొడుతుంది. ఆ ప్రశ్నని విడగొట్టి అందులో భావగర్భితంగా ఉన్నటువంటి ఒక సత్యాన్ని వెలికి తీస్తుందన్నమాట. సో అప్పుడు మనకది వెల్లడవుతుంది. అయితే ఎప్పుడైతే ఇలా వెల్లడి అవుతున్న విషయాలన్నీ సమీకరించబడతాయో, అప్పుడు ఒక ఫైన్ డే ఏమవుతుందంటే, నేను అనేటువంటిది దాని యొక్క కంటెంట్ ఏదైతే ఉందో, ద హోల్ కంటెంట్ కెన్ బి అండర్స్టూడ్ అన్నమాట. అంటే మొత్తం దాని కంటెంట్ అంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక భయం ఉంది, ఆ భయం నుంచి క్రోధం అనేది, కోపం అంటే క్రోధం అనేది, వైలెన్స్ అనేది విడదీయగలమా ఒక భయాన్ని నుంచి? విడదీయలేము. అలాగే క్రోధంతో చేసిన పనికి ఏదో ఒక పెద్ద బాధ కలగవచ్చు, అప్పుడు ఒక దుఃఖం వస్తుంది. అప్పుడు ఆ దుఃఖాన్ని ఈ భయం నుంచి, ఆ క్రోధం నుంచి విడదీయగలమా? సో ఇలాగ ప్రతిదీ మన కాన్షియస్నెస్ చూస్తే విడివిడిగా అన్నీ కనిపించవచ్చు భాగాలుగా, కానీ అక్కడ ప్రతిదీ కూడా కనెక్టెడ్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. సో అప్పుడు ఏమవుతుందంటే వి సీ ది హోల్ అనమాట. ది హోల్, ఇదంతా కలిపి ఒకటే కదా అనే విషయం మనకి పూర్తిగా అర్థం అవడం మొదలు పెట్టడం ప్రారంభం అవ్వాలి. ఇదంతా ఒకటే. కోపం వేరు కాదు, భయం వేరు కాదు, దుఃఖం వేరు కాదు, ఆశ కోరిక వేరు కాదు, స్వార్థపరత్వం వేరు కాదు. ఇలాగా ఒకదానికొకటి అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ కనెక్షన్స్ అన్నీ నేను అనేటువంటి దాంట్లో ఉన్నాయి. సో ఈ నేనంటే ఇదా అనే అర్థమైనప్పుడు అది ఆలోచనల యొక్క ఒక సారమే, జ్ఞాపకాల యొక్క సారమే, పోగు చేసుకున్న జ్ఞానం యొక్క ఒక సారమే, తెలిసిన దాని యొక్క సారమే అని తెలిసినప్పుడు ఇదంతా కూడా నేను కాలంలో నిర్మించుకున్నదే తప్ప ఇది యాక్చువల్గా ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని మనం లోపటికంటే అప్పుడు ప్రయాణం చేయగలుగుతాం. ప్రయాణం చేసిన తర్వాత నిజంగా నేననేది ఒక కల్పన, ఆలోచన తో ఉనికిలోనికి వచ్చింది, లేదా జ్ఞాపకాల యొక్క ఉనికిలోంచి, అనుభవాల ఉనికిలోంచి వచ్చింది. సో దాని ఉనికి అంతా దీని నుంచి ఉంది. కాబట్టి అవన్నీ వచ్చిపోతుండే విషయాలు, అందులో ఏది పెర్మనెంట్ కాదు కదా. అనుభవం పెర్మనెంట్ కాదు, తర్వాత జ్ఞాపకం పెర్మనెంట్ కాదు, అందులో వచ్చిన ఆలోచన పెర్మనెంట్ కాదు, అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్కసారి ఏది గుర్తుండదు, ఒక్కోసారి అవసరం లేకపోయినా ఏవో గుర్తుకొస్తాయి. గుర్తుకు వచ్చినప్పుడు ఆ బాధ ఉంది, ఆలోచించినప్పుడు ఆ బాధ ఉంది, లేనప్పుడు ఏదైనా ఉందా దాని గురించి ఏదైనా ఉందా? ఏది కనబడదు. అసలు ఆలోచనలన్నీ పూర్తిగా ఆగినప్పుడు దాని గురించి బాధ ఎక్కడుంది, సంతోషం ఎక్కడుంది, లేదా భయం ఎక్కడుంది, ఏముంది? అంటే ఆ శూన్యంలో ఏమీ లేదు. కాబట్టి అది ఉన్నప్పుడు ఇది ఉంది, అది ఏ ఆలోచన, ఏ జ్ఞాపకం లేనప్పుడు ఏదీ లేదు. కాబట్టి ఇది అర్థమైపోతే అసలు ఇదంతా కల్పనని ప్రతి ఒక్క మూమెంట్లో జీవితంలో ఏం తెలుస్తుందంటే, మనము కల్పిత ప్రపంచము, కల్పితమైన నేనులో ప్రయాణం చేస్తున్నాము, లేదా నిజంగా ఉనికిలో మనం ఉన్నాము. నిజమైన అంటే నిజమైన ఏమీ లేదు అక్కడ, కేవలం ఒక ఎంప్టీ కప్ లాగా.
అది పూర్తిగా. అంటే ఒక నిజమైన ఒక శూన్యత అంటే ఒక పరిపూర్ణమైనటువంటి ఒకటి. అది శూన్యత అంటే ఏదీ లేకపోవడం కాదు. కానీ అక్కడ విభజన లేని ఒక స్థితి. అలా చెప్పొచ్చేమో. విభజన లేని ఒక స్థితి. ఆ విభజనే దుఃఖానికి కారణము. నేను ఉండబట్టి విభజన ఉంది. విభజన ఉండబట్టి ఇప్పుడేమవుతుంది, ఇది నా కోపం, నా దుఃఖం. వారున్నారు, వీరున్నారు, నేనున్నాను, ఆమె ఉంది. ఇలాగ అన్నిట్లో చూస్తున్న ప్రతి దాంట్లో ఒక విభజనతో సంఘర్షణ ఉంది. సో, అప్పుడు సంఘర్షణ ఆగిందనమాట. నేను లేకపోతే ఇంక బయట ఉన్నది ఏంటి? ఏమీ తెలీదు. ఆ దర్శనం మనకి పలుసార్లు కలిగిందనుకోండి, చూస్తున్నామనుకోండి ప్రతిసారి. చూసినప్పుడు అదంతా కలిపి ఏం చేస్తుంది? కంప్లీట్ అవగాహన ఇస్తుంది. అందులో అప్పుడు నిజంగా మన మాట తీరు, మన ప్రవర్తన అన్నీ మారిపోతాయి. అప్పుడు మైండ్‌తో మనం ప్రవర్తించము. బట్ దేర్ ఈస్ అన్ ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ ఆపరేటింగ్ ఆల్వేస్. అందుకని దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ హోల్‌నెస్. అది ప్రతిదీ హోల్‌గా చూడగలదు. దేర్ ఈస్ నో డివిజన్. సో, అందువల్ల ఘర్షణ లేదక్కడ. సో, అటువంటి ఒక స్థితి పూర్తి అవగాహన లో కలుగుతుంది. అంటే అది మనం చూస్తున్న కొద్దీ అది లోతైన ప్రయాణం అనమాట. మొదట్లో ఒక్కొక్కటి కనుగొంటుంటాం. మీరు చెప్పినట్టు ఏంటి అంటే ఆహ్, ఒక ఒక దాంట్లో ఒక ఇన్‌సైట్ వస్తుంది. ఒకటి చూసాము. సో, ఇలాగ ఇన్‌సైట్స్‌లోంచి వెళ్ళటమేనా? లేకపోతే నేను అంతం లేదా? అనేటువంటి ఒక ప్రశ్నకి మనం లోపటికి వెళ్ళామనుకోండి, మన ప్రయాణం అది అంతే. సో, ప్రయాణంలో ఏం జరుగుతుందక్కడ? వి ఆర్ సీయింగ్ అండ్ గోయింగ్ అనమాట. వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఒక అవగాహన పూర్తిగా వచ్చిన తర్వాత ఇంకా ప్రయాణం ఆగిపోయింది కదా! ఇప్పుడు ప్రశ్నలు రకరకాలు రావచ్చు. కానీ ప్రశ్నలే ఆగిపోయిన తరుణం వచ్చిందనుకోండి, అప్పుడు ఎంక్వైరీ ఎక్కడుంది? ఎంక్వైరీకి ఒక స్థానం ఉంది. అలాగే ప్రతీదీ చూడడానికి ఒక స్థానం ఉంది. అయితే ఇవన్నీ కూడా చూస్తూ వెళితే అప్పుడు పూర్తిగా అసలు ఒక అవగాహన అంటూ ప్రారంభమైపోయింది. అవగాహనలో డిజాల్వ్ అయింది సెల్ఫ్. దెన్ వాట్ ఈస్ ది జర్నీ? ఈస్ దేర్ జర్నీ ఆఫ్ ది సెల్ఫ్? ఆర్ that journey is a different kind of movement which the self do not know at all. కదా! సార్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. Yes. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Welcome. సార్ నమస్తే సార్, ఒక కామెంట్ యాడ్ చేయొచ్చా? నమస్తే రాంబుద్ధ గారు, చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద టాపిక్. ఈ విచారణ యొక్క స్థానం అని మనం లాస్ట్ టైం క్వశ్చనింగ్ అని ఒక టాపిక్ చేసాం ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్. అంటే ప్రశ్నించడం, దాని యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్. సార్ నాకు అర్థమైంది ఏంటంటే ప్రశ్నించడం అనేది ఏంటంటే ఒక స్మాల్ ఈవెంట్ అనుకుందాం. విచారణ అనేది ఏంటంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మీరు ఆల్రెడీ చెప్పారు, ఇట్ ఈస్ నాట్ ఏ వన్ టైం డీల్. ఒక 5 నిమిషాలు కూర్చుంటే అయిపోయేది కాదు. విచారణ అనేది ఏంటంటే జేకే పదే చెప్పింది ఏంటంటే రెగ్యులర్లీ ఎంగేజింగ్ ప్రాసెస్ ఆల్ యువర్ లైఫ్. ఎందుకంటే ప్రతి రోజు ప్రతి నిమిషం మన జీవితం అనేది ఒక కెరటన్ టైప్ లో పడుతుంది, లేస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ ఇట్ కంటిన్యూస్. అండ్ అది కూడా మనం మాట్లాడుకున్నాం, మన వస్తువులు, ఆలోచనలు, ప్రపంచంతోనే మన ఆలోచనలన్నీ సాగుతూ ఉంటాయి. సో ఈ టాపిక్ ఏంటంటే విచారణ యొక్క స్థానం. ఏంటంటే నాకు పర్సనల్గా ఏంటంటే విచారణ అనేదే మన లైఫ్. ఒక చెట్టుకి, ఒక రాయికి, మనిషికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే విచారణ, ఎంక్వైరీ, స్వీయ అవగాహనలో మన విచారణ. ఎందుకంటే మనం జీవిస్తున్న లైఫ్లో అబ్జర్వేషన్, క్వశ్చనింగ్ లేకపోతే ఏది ముందుకు సాగదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ప్రపంచంలో అందరూ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఆన్ దిస్ ప్లానెట్, కండిషనింగ్, బిలీఫ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టేకింగ్ ఓవర్ దెన్ క్వశ్చన్. కండిషన్ అయిపోయాం ఆల్రెడీ. ఒక మతంతోనో, ఒక నమ్మకంతోనో, ఏదో ఒక అభిప్రాయంతోనో మనం ఆల్రెడీ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయాం ఆల్రెడీ. కృష్ణ చెప్పింది ఏంటంటే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత మరి మార్పు ఎలా వస్తుంది? రాదు. ఆబ్వియస్లీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ క్వశ్చనింగ్ వల్ల ఏంటంటే విచారణ ఏంటంటే ఇది కూడా మీరు క్లారిఫై చేశారు.
ఒక గోల్తో మనం విచారం చేయట్లేదు, చూడాలి కాబట్టి చూస్తుంది. ఆ అబ్జర్వేషన్లోనే మనకి ఎన్నో ఆన్సర్స్ వస్తాయి. మీరు ఆల్రెడీ చెప్పారు, సెల్ఫ్ అని మన మొదట్లో స్టార్టింగ్లో ఏం చేశానంటే, నేను ఎవరు, ఎందుకంటే మీరు చూసినప్పుడు రకరకాల గురువులు, గొప్ప గొప్ప గురువులుగా చెప్పబడుతున్న ఈ రమణ మహర్షి, ఆదిశంకర, సోక్రటీస్, ఇంక్లూడింగ్ జేకే, వాళ్ళు ఏం చెప్పారంటే, మమ్మల్ని ఒక అర్థంగా తీసుకోండి, మేము ఆల్రెడీ ఈ సెల్ఫ్ ఎంక్వైరీ ప్రాసెస్లో పలానా చేయడం వల్ల మేము ఈ విషయాలు తెలుసుకున్నాం. ఇదే ఎక్స్పెరిమెంట్ మీరు కూడా చేయండి. మనం చేస్తున్న పని అదే. ఇప్పుడు జేకే మనం ఎందుకు వింటున్నాం రోజు అక్కడి నుంచి ఏదో పొందుదాం అని కాదు. వాళ్ళు చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకుని మన స్వీయ అవగాహన ద్వారా మనం ఏమైనా మన లైఫ్లో మార్పు తెచ్చుకోవడం కానీ, లేకపోతే ఏమైనా ఇంకా క్లారిటీ మనం తెచ్చుకోగలమా, నా గురించి నేను, మీ గురించి మీరు, అలా అందరి గురించి అందరూ. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఆల్ దీస్ టాక్స్, వేరియస్ టాక్స్. ఎందుకంటే ఈ విచారణ వల్ల మనకి ఒక లాభం ఉంది. దానివల్ల ఏంటంటే, మనం టాక్స్ ఆల్రెడీ చాలా మంది మాట్లాడుకుంటున్నాం. ఆయన చెప్పింది అని విన్న తర్వాత ఏంటంటే, మన ఆలోచనలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి ఆటోమేటిక్గా. ఇంతకుముందు రకరకాల టాపిక్స్ చేయడం వల్ల మన ఆలోచన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. అంటే ఇలా కూడా ఆలోచించవచ్చు, ఇందులో కరెక్ట్ ఉంది. సో ఈయన చెప్తున్న దాంట్లో నేను నాకు అప్లై చేసుకున్నప్పుడు మన స్వభావం మనకు క్లియర్గా అర్థం అవుద్ది, గ్యారంటీ అర్థమైంది కూడా. సో అదే సార్, దీనికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ లాస్ట్ టైం చూసుకున్నాం కదా. సో బెనిఫిట్స్ ఆఫ్ సెల్ఫ్ ఎంక్వైరీ, సరే చేసాం, బాగానే ఉంది. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి చేసి మనం అర్థమైంది. తర్వాత మళ్ళీ మనిషిలో మార్పు రావట్లేదు. మీరు ఆల్రెడీ ఒక మాట అన్నారు ఇందాక, విశాలమైన భావము, సంకుచిత భావం అని. యూ అండర్స్టూడ్ ద బిగ్ థింగ్, బట్ యు ఆర్ స్టిల్, యువర్ మైండ్ ఈజ్ నారో, యు ఆర్ నాట్ చేంజింగ్. అర్థం చేసుకున్న తర్వాత కూడా మనం మార్పు రాలేదనుకోండి, ఆబ్వియస్గా దేర్ నథింగ్ యూ లెర్న్. ఇప్పుడు ఇంత పెద్ద అవగాహన ఇవ్వడానికి మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు, అది తెలుసుకుని కూడా మనం సేమ్ మోసలో కంటిన్యూ అవుతాం అనుకోండి, మనం తెలుసుకున్నానికి మనం తెలుసుకోలేదని దాని అర్థం. అది విచారణ చేసాం, ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్నాం, కానీ మళ్ళీ మన పనులు మనం చేసుకుంటూ పోతున్నాం. దానివల్ల మార్పు ఏముంటుంది, ఆబ్వియస్గా ఏది ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ప్రశ్నలు ఆగిన సమయం అని మీరు ఒక మాట చెప్పారు. ఒకే ప్రశ్నని 10 సార్లు మనం అడగడం వల్ల, ఇప్పుడు సపోజ్ సెల్ఫ్ ఎంక్వైరీలో ఏంటంటే మనకు ప్రాసెస్ ఉంది, చాలా ఫేమస్, హూ యామ్ ఐ అంటూ ఉంటారు. హూ యామ్ ఐ, వాట్ ఆర్ మై ఫియర్స్ అండ్ డిజైర్స్, అండ్ నేను చేస్తున్న పని సరైన పనా కాదా, మనకు మనమే అడగాలి. ఎవరు చెప్తారు మనకి? సో అదే క్వశ్చనింగే. ఓన్లీ విచారణ వల్ల మాత్రమే మన గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాల్సింది కరెక్టే, చెప్పింది కరెక్టే సార్. దిస్ ఇస్ ఎక్సలెంట్ టాపిక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అప్. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. అంతే సార్, ఐఎమ్ డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. నమస్తే అండి, సార్ చెప్పండి. సార్ ఇంతవరకు మన కృష్ణమూర్తిజీ సారమైన అమృతాన్ని మీరు వివరించి చెప్పచ్చు సార్. సార్, జీవన్ముక్తుడు అయ్యే విరాళము స్థితిని మాకు వివరించి చెప్పండి సార్. సార్ చెప్పండి. నేనేం చెప్పాను అనేది ముఖ్యం కాదు, అయితే అది మన జీవితంలో అన్వయించుకోవడం చాలా ముఖ్యం. అప్పుడు మనకి అందులో ఉండే సత్యాసత్యాలు ఏంటి అనేది బాధపడతాయి. లేకపోతే ఇది ప్రతిదీ కృష్ణమూర్తి గారు చెప్తున్న ప్రతి విషయంలో సత్యం ఉంది, అది ఒక ఆనందాన్ని ఇస్తుంది వింటే. కానీ లోపలికి మనం ప్రయాణం చేసేటప్పుడు వచ్చే ఆనందం ఇది కాదు, ఇంకా గొప్పది. అంటే ఆ సత్యానికి
నిజంగా అసత్యం అనే ఆపోజిట్ లేదు. అది సత్యం కనుక సత్యమే. ఆ విషయం మనం కనుక్కోగలగాలి. సుందర్రాజు గారు చేయొద్దారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. కృష్ణమూర్తి గారి టాక్స్ వింటా ఉన్నాము. ఇప్పుడు నా సందేహం ఏంటంటే రియల్ అండర్స్టాండింగ్, ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ 2 రకాలుగా ఉందా అని ఒకటి. రియల్ అండర్స్టాండింగ్ కాకుండా ఇంటెలెక్చువల్ గా అర్థమైన తర్వాత ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ వల్ల మార్పులు వస్తాయా అనేది సందేహం సార్, నా సందేహం. ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ అనేది కొంత మేరకి పనికిస్తుంది. అది పనికి రాదని కాదు. అయితే అది మాత్రం పూర్తిగా కాదు. అవగాహన అక్కడ పూర్తి అవ్వలేదు. అంటే అక్కడ ఒకరు చూపించిన అసత్యము, చూపించిన సత్యము, ఓహో ఇదా అని తెలిసిందనమాట. అంతే. అంటే వెర్బల్గా దాంట్లో ఉండేది ఇది అని బాగున్నట్టుగా, రీజనబుల్గా, లాజికల్గా కనబడ్డది. బట్ అందులో అసత్యము సత్యము అనేది మన అంతరంగ ప్రయాణంలో, మన జీవిత ప్రయాణంలో, మన బాంధవ్యాల్లో చేసిన ప్రయాణంలో మనము మనకుగా కనుక్కోవాలన్నమాట. అది రియల్ అండర్స్టాండింగ్. సో ఈ అండర్స్టాండింగ్ అనేది ఓన్లీ వెర్బల్ అయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే జీవితంలో ఒక మౌలికమైన మార్పు వచ్చే అవకాశం లేదు. అసలు ప్రధానమైనది ఏంటి అంటే మనిషి పూర్తిగా తన జీవితంలోంచి, తన పాత వరవడి నుంచి ఒక కొత్త జీవితం ప్రారంభం అవ్వాలి. సో అది అయితేనే కానీ నిజంగా అవగాహన అయినట్టు కాదు. కాబట్టి అలాంటిది అవగాహన ఎప్పుడవుతుందంటే సెల్ఫ్ నోయింగ్ వల్ల, అందులోని ఈ ఎంక్వైరీ వల్ల, విచారణ వల్ల, తను తాను చూసుకోవడం వల్ల, తన బాంధవ్యాలలో తన ప్రతి మాట, ప్రతి చర్య, తర్వాత ప్రతి వినికిడి అన్నిటినీ కూడా జీవితంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అతను దర్శించడం వల్ల మాత్రమే జరిగేది అన్నమాట. అయితే ఆ టీచింగ్ చెప్పినప్పుడు ఇదంతా చేస్తేనే కదా ఇలా జరుగుతుంది, ఇది నిజమే కదా అనే అర్థం అవ్వచ్చు. కానీ అంత మాత్రం చేత అది అయిపోయినట్టు కాదు. అది ఒక సూచన, పాయింటర్ అన్నమాట. సో దాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టినప్పుడే, అంటే ఎవరో ఒక అద్భుతమైన ఒక పదార్థం గురించి వివరిస్తారనుకోండి. చాలా ఇది ఇలా బాగుంటుంది, అలా బాగుంటుంది, అలా చేయాలి, ఇలా బాగుంటుంది అని వివరిస్తారనుకోండి. కానీ అది మనము తయారైన తర్వాత దాన్ని తయారు చేసుకొని అది తిని అప్పుడు దాన్ని అనుభవించి, రుచిని అనుభవించిన తర్వాత ఓహో ఇది ఇలా ఉంటుంది అని అర్థమవుతుంది. అప్పుడు అంతవరకు తెలిసేది ఏంటి? మాట రూపంలో తెలిసింది. అంచేత మాట అసలు విషయం కాదు. ఇప్పుడు ఒక తెలియని ఒక ఊరు గురించి వివరణ చేయొచ్చు. ఒక అమెరికా వెళ్ళలేదు మనం ఎప్పుడు, వివరణ చేయొచ్చు. కానీ ఆ వివరణ వివరించబడే వస్తువు కాదు. కానీ అమెరికా రోడ్ల మీదకి వెళ్ళి అక్కడ గృహాలు చూసి, అక్కడ మనుషులను చూసి, అక్కడ ఇదంతా ప్రత్యక్షంగా చూసినప్పుడు అప్పుడు అది ఏంటో తెలుస్తుంది. అది వివరింపబడే వస్తువా? కాదు. అంచేత వివరింపబడే వస్తువు కాదు. వివరణ అనేది కేవలం దాని గురించి చేసే ఒక వ్యాఖ్యానం అంతే. కానీ నిజంగా దానిలో అడుగు పెడితే అప్పుడు దాని యొక్క వాస్తవాలు బహిరంగపడతాయి. అప్పుడు మనకి ఇది అని ప్రాక్టికల్గా అర్థమవుతుంది అన్నమాట. అంచేత ఈ అవగాహనకి ఆ అవగాహనకి చాలా చాలా వ్యత్యాసం ఉంది. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. సార్ నమస్కారం సార్. నమస్తే ప్రేమ్ కుమార్ గారు. సార్ ఈ బ్రెయిన్ సెల్స్ అంటే మెదడు కణాల్లో అంతర్దృష్టి వలన వాటి అంతటా అవే మార్పు చెందుతాయి అన్నారు సార్. బ్రెయిన్ సెల్స్ అంటే అవి ఏమిటి సార్? బ్రెయిన్ సెల్స్
బ్రెయిన్ సెల్స్ లో అంటే బ్రెయిన్ సెల్స్ లో ఏముంటాయి, మార్పు చెందితే అది ఏం జరుగుతుంది అది? అంటే బ్రెయిన్ సెల్స్ అంటే ఏంటి? అంటే ప్రతిదీ కూడా మనకి ప్రతి అనుభవము రికార్డ్ అవుతుంది కదా. అవును. ఒక మాట కానీ పంచేంద్రియాల ద్వారా ఏదొస్తే అది అన్ని అనుభవంలోకి వెళ్తాయి కదా. అనుభవం అంతా ఎక్కడ రికార్డ్ అవుతుంది? బ్రెయిన్ బ్రెయిన్. ఓకే. అదే కదా అవ్వాలి. అప్పుడు అవును. ఆ బ్రెయిన్ సెల్స్లోనే ఒక రకమైన గత జ్ఞానం అంతా పోగుపడి ఉందన్నమాట. సో ఓకే. అవగాహన అనేది ప్రాక్టికల్గా జరిగినప్పుడు ఆ అవగాహన ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ బ్రెయిన్ సెల్స్లోకే వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి గత జ్ఞానం అంతా కూడా అది అసత్యం అనే విషయం, దాని నుంచి ప్రవర్తించడం వల్ల ఇటువంటి జీవితం ఉంది అనే విషయం తేటతెల్లమవుతుంది. అది అసత్యం అనే విషయం. అప్పుడు ఆ బ్రెయిన్ సెల్స్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి వాటంతట. ఓకే. ఓకే. ట్రాన్స్ఫార్మ్ అయితే మళ్ళీ ఆ రికార్డింగ్ అనేది జరగదు కదా సార్ దాని తర్వాత? రికార్డింగ్ అనేది పాత రికార్డింగ్ అనేది ఆగిపోతుంది, అంటే చెరిగిపోతుంది. అంటే ఏవో కొన్ని జ్ఞాపకాలు ఉండొచ్చును. ఓకే. సాంకేతిక రంగానికి సంబంధించింది, మీరు ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్ పట్టుకోవాలి, ఇలాంటివి కొన్ని ఉండొచ్చును. లేకపోతే కంప్యూటర్ ఎలాగ ఆపరేట్ చేయాలి అనేవి ఉండొచ్చును. కానీ సైకలాజికల్గా ఏర్పరచుకున్న విధానాల గురించి, తన ప్రవర్తన గురించి, తనకి కొన్ని నమ్మకాలు, ఆదర్శాలు, తన కంటెంట్ ఉంటాయి కదా, అవును సార్. నిబంధనలు అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఏమవుతాయంటే ఇది అసత్యం అని తేలిపోతుంది అనమాట దర్శనాల్లో. ఇది ఓకే. నేను కట్టుకున్న గూడు, నేను నిర్మించుకున్నది అని. అందుకు అది ఎంత పనికిరానిదో చూడటం జరుగుతుంది, అవసరం లేనిదో. అందులో నిష్ప్రయోజకత్వం, అందులో ఉండే ప్రమాదం, అందులో ఉండే పేలవత్వం, ఇవన్నీ కనిపిస్తాయి అక్కడ. కనిపించినప్పుడు మనస్సు ఇంకా దానితో సంచరించదు. చిన్న జ్ఞాపకాలు దాన్ని ఆపరేట్ చేసుకోదు, దాంతో సంచరించదు. ఓకే. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ అప్పుడు ఒక అవగాహన ఎప్పుడైతే దాని గురించి కలిగిందో అప్పుడు ఒక నూతన జీవితం ప్రారంభమవుతుంది అన్నమాట. ఈ నూతన జీవితం అనేది అక్కడ గతం పోవడం వల్ల సంభవించిన జీవితం. అంతేగాని ఇది నూతన జీవితం అని మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని వివరణలోకి వెళ్ళి దాన్ని అర్థం చేసుకుని మళ్ళీ దాన్ని అలాగే జీవించడం అనేది అభ్యాసం చేస్తే అది నూతన జీవితం కాదు, మళ్ళీ అది పాత జీవితమే అయిపోతుంది. కాబట్టి అక్కడ మనసు ఎప్పుడైతే మీరు ఇందాక అన్నారు ముద్రణ అనేది అజాగ్రత్త వల్ల జరుగుతుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే ఈ విషయం అంతా అర్థమైందో అప్పుడు కృష్ణమూర్తి గారు ఒక పదం వాడారు, అటెన్షన్ అనే పదం. అటెన్షన్ అంటే పూర్తిగా అక్కడ మన శక్తి అంతటితోటి వినగలగడం, చూడగలగటం, తర్వాత చర్య చేయగలగటం. అలాగా మనది ఏదైతే మనం ఫంక్షన్ చేస్తున్నామో అందులోని రకరకాలుగా విభజనాత్మకంగా మనం ఫంక్షన్ చేస్తున్నాము. అలా కాకుండా మొత్తం అంతా టోటల్ ఎనర్జీ అంతా ఫోకస్ అవుతుంది. మీరు మాట్లాడుతున్నారనుకోండి, నేను వింటున్నప్పుడు నా అభిప్రాయాల్ని, నా నిర్ణయాల్ని, ఫ్యూచర్ని, గతాన్ని అన్నిటినీ పక్కన పెట్టి మీరేం మాట్లాడుతున్నారనేది ఖాళీగా నిశ్శబ్దంతో పూర్తి శక్తితో వింటే అప్పుడు మీరు పొగిడితే పొంగిపోయేటువంటి తత్వం, ఆ వైబ్రేషన్ రాదు లోపట. అలాగే నిందిస్తే దానికి బాధపడిపోయి ప్రతిచర్య చేసే తత్వము రాదనమాట. అంటే కొత్తగా ముద్రింపబడవు మీ మాటలు. అంటే అక్కడ అటెన్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇటువంటి ఖాళీ మనసులో. అంచేత ఎక్కడెక్కడ అటెన్షన్ ఉందో అక్కడ ఖాళీ మనస్సు ఉంటుందన్నమాట. అది ముద్రించుకోదు, అది పూర్తిగా శక్తివంతమైనది. కాబట్టి అది కొత్తగా ప్రతిదాన్ని వినగలదు, మళ్ళీ కొత్తగా చర్య చేయగలదు అన్నమాట. అటువంటప్పుడు గతం ఎప్పుడు వైపౌట్ అయింది, మళ్ళీ ప్రస్తుతం కూడా రికార్డ్ అవ్వటం లేదు. సో ఇట్ ఈస్ అటెండింగ్ అన్నమాట, నాట్ ఇన్వాల్వింగ్, నాట్ రియాక్టింగ్.
ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సుందర్ రాజ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. డాక్టర్ సివి రావు గారు నమస్తే. బ్రెయిన్ సెల్స్ వాటి ఫంక్షన్ గురించి మీరు ఇచ్చే సమాధానం చాలా చక్కగా ఉందండి. వింటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ బ్రెయిన్ సెల్ మ్యూటేషన్ అనేది ఏంటనే దాని మీద నాకు చాలా కాలం నుంచి క్లారిటీ లేదు. ఈ రోజు మాత్రం చాలా మంచి క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి అండర్స్టాండింగ్ వచ్చింది మ్యూటేషన్ అండ్ బ్రెయిన్ సెల్స్ మీద. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. రవీంద్ర ప్రసాద్ గారు చెప్పండి సార్. నమస్తే సార్. ఈ అంతరంగ పరిశీలన అనేటువంటి విషయంలో కొంచెం పరిమితమైనటువంటి విజ్ఞానముతో పరిమితమైనటువంటి సాధనలో నాకు 1-2 సందేహాలు ఉన్నాయి సార్. అవి ఏమిటి అంటే, ఈ అంతరంగ పరిశీలన నిమిత్తం ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటి ఒక సంఘటన మీద కృషి చేయడం కష్టం కనుక, గతంలో జరిగినటువంటి ఒక లైవ్ ఇన్సిడెంట్ని కానీ, భవిష్యత్తులో జరగబోతూ ఉన్నది అనేటువంటి ఒక విజువలైజ్డ్ ఇన్సిడెంట్ని కానీ తీసుకుని, దానిలో నా అంతరంగాన్ని నేను పరిశీలించుకునే ప్రయత్నాన్ని చేస్తే, కొంత అనుభవం వచ్చిన తరువాత ఈ ప్రస్తుతం నడిచేటువంటి ప్రెజెంట్లో కూడా దీన్ని కృషి చేయొచ్చు అనేటువంటి అభిప్రాయం సార్. దాని నిమిత్తం నేను చేసినటువంటి సాధనలో కలిగినటువంటి సందేహం ఏమిటి అంటే, ఒక పాస్ట్ ఇన్సిడెంట్ను తీసుకునే అంతరంగ పరిశీలన చేసేటువంటి కృషికి ముందుగా జేకే గారు చెప్పినట్టుగా ఆ రూమ్లో కొంతమంది జనాలు ఉండేటట్టయితే నువ్వు ఒంటరిగా వెళ్ళు, వేరే ప్రదేశానికి, నది దగ్గరకో చెట్టు కిందకో వెళ్ళి ఈ ప్రయత్నాన్ని చెయ్యి అన్నారు. నా రూమ్లో నేను ఒక్కడే ఉన్నాను, వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రిపరేషన్స్ వచ్చేసేటప్పటికి ఉన్నటువంటి వాతావరణాన్ని, వస్తువుల్ని ఉపయోగించుకుని సాధ్యమైనంత వరకు శరీరాన్ని, మనసుని కంఫర్ట్ జోన్లో పెట్టుకోవటం, అంటే రిలాక్స్డ్గా పడుకోవటం కానీ, పడక కుర్చీలో రిలాక్స్డ్గా ఆసీనం అవటం కానీ చేసిన తరువాత ఒక పాస్ట్ ఇన్సిడెంట్ను తీసుకుని అంతరంగాన్ని పరిశీలన చేస్తూ ఉన్నటువంటి, మళ్ళీ చాయిస్లెస్ అవేర్నెస్ అనేటువంటి దాన్ని కూడా పాటిస్తూ కొంత సమయానికి ఆ నేను అనేటువంటిది తొలగి ఆ సంథింగ్ ఏదో నిశ్శబ్దంలోకి వెళుతుంది అన్న విషయం అనుభూతి పరంగా తెలుస్తుంది సార్. అక్కడ నుంచి విచారణ అనేటువంటి విషయాన్ని ప్రాముఖ్యతనిచ్చి మనం కొన్ని విషయాలను క్వశ్చన్ చేయటం అనేటువంటి విధానాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు అక్కడ వరకు మనసుకు తెలుస్తుంది సార్. నాకు ఎంతవరకు అంటే ఆ నేను నెమ్మదిగా డిజాల్వ్ అవుతున్నది ఉన్నాను, ఈ విచారణ ప్రక్రియ అనేటువంటిది ఆ స్థితిలోకి వెళుతూ ఉన్నది అన్నంత వరకు అర్థమవుతుంది సార్. అక్కడ నుంచి నా మనసు ఇంకా దేనిని పట్టించుకొని ఒక నిరోమయమైనటువంటి స్థితికి, అదే కంప్లీట్ సైలెన్స్ ఏమో అని నాకు అనిపిస్తూ ఉన్నది. అలా వెళుతుంది సార్. అలా కొంత సమయం గడుస్తున్నప్పుడు మధ్య మధ్యలో నా కృషి ఏమిటి అనేటువంటి విషయం కూడా గుర్తొస్తూ ఉన్నది. ఫైనల్గా అది పూర్తవడానికి 10 నిమిషాలు, పావుగంట, అరగంట, గంట గడిచిన తరువాత మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేసేటప్పటికి ఆ విచారణ విధానం, దానిలో వచ్చినటువంటి అంశాలు, విషయాలు, సంఘటనలు, అలాగే నాకు తెలిసినటువంటి ఆ సత్యం యొక్క విషయాలు, అవి ఏవి గుర్తుండటం లేదు.
ఆ గుర్తుండకపోవటం అనేటువంటిది నే నా మనసు చేస్తున్నటువంటి పొరపాటు. అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇది ఆ రిలాక్స్డ్ కండిషన్‌లో నా మనసు అక్కడ వరకు గమనించి, అక్కడి నుంచి అది నిద్రపోతుందా శుభ్రంగా అనేది ఒక డౌట్ అండి. లేకుంటే నిశ్శబ్దంలోనే నేను అనేటువంటి అవగాహన కొంత ప్రాసెస్ నడుస్తూ ఉంది. దాన్ని నేను అనేటువంటిది గమనించలేదు అనేది రెండో సందేహం సార్. ఈ రెండిటిలో అక్కడ ఏది కరెక్ట్ అయ్యి ఉంటుంది? లేకుంటే ఈ 2 కాకుండా మూడోది ఏమైనా నడుస్తూ ఉన్నదా? అనేటువంటిది కొంచెం క్లుప్తంగా చెప్పండి సార్. అర్థమైంది సార్. అంటే ఇప్పుడు ఎంక్వైరీ అనేది, విచారణ అనేది ఒక ప్రశ్నతో ప్రారంభమైంది అనుకోండి. సార్. అంటే దానికి సమాధానం కనుక్కోవడం కోసం కాదు ఆ ప్రశ్న, కానీ ఒక అమాయకత్వంతో వేసిన ప్రశ్న అది. మీకు తెలియదు అని మనసుతో, అంటే జవాబు రాబట్టడానికి వేసిన ప్రశ్న కాదు అది. లేదా ఒక గమ్యం ఏంటి, ఒక నిర్ధారణకి రావడం కోసం వేసిన ప్రశ్న మాత్రం కాదు అది. కానీ మీరు ఒక ప్రశ్న ఆశ్చర్యకరంగా వేశారు. నా జీవితంలో సెక్యూరిటీ ఎందుకు కావాలనిపిస్తుంది, అది ఇన్సెక్యూరిటీకి దారి తీస్తున్నట్టే చూశాను. ఎందుకు మాటికి సెక్యూరిటీ గురించి వెళ్తుంది అని ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి. దానికి అనేక సమాధానాలు మన నుంచి వస్తాయి, రావచ్చు. కానీ మనం ఆ సమాధానాల కోసం చూడలేదు, ఆ ప్రశ్న వేసి ఆగాము అంతే. దట్ ఈస్ హౌ ఈ క్వశ్చన్ ఇచ్చి ఆగాము. అయితే అప్పుడు ఏమవుతుందంటే, ఆ క్వశ్చన్ ఇచ్చి ఆగిన తర్వాత ఒక నిశ్శబ్దంలో ప్రయాణం ప్రారంభమవుతుంది. ఎందుకంటే దెన్ నాట్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ టు గెట్ ఎన్ ఆన్సర్ కదా. అందుకని ఇట్ ఈస్ ఓన్లీ వ్యూయింగ్ ఇట్ ఇన్ సైలెన్స్ అన్నమాట. అప్పుడు ఆ సందర్భంలో ఏమైందంటే, అది ఒక స్తబ్దతలోకి వెళ్ళిపోయే అవకాశం, ప్రమాదం ఉంటుంది. ఒక స్తబ్దత. ఆ స్తబ్దత ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ ఎ పెనిట్రేషన్ ఇంటూ వన్ సెల్ఫ్, బట్ అక్కడ ఏమైందంటే, దెర్ ఇస్ ఎ మూవ్మెంట్ ఆఫ్ స్లాక్నెస్. ఏదో ఒకటి అంటే లోపలికి వెళ్ళకుండా అక్కడ ఏదో ఆగిపోయింది అనమాట. అక్కడ లోపలికి వెళ్ళలేదు ఇంకా. సో అందుకని కొంతసేపు అలాగే ఉండిపోతుంటుంది అంతే. సో ఆ ప్రశ్నకు సమాధానం అంటే ఇన్సైట్ ద్వారా రావాలి, మెదడు ద్వారా. కాకపోతే ఆ ప్రశ్న విడిపోయి దాని నుంచి మరొక ప్రశ్న, దాని నుంచి మరొక ప్రశ్న, ఇలా ప్రయాణం అవుతుంది అనమాట. ఆ ప్రయాణం తర్వాత ఆ ప్రశ్న పొరలుగా విడిపోతుంది. విడిపోయిన తర్వాత దాంట్లో భావగర్భితంగా లోపల ఉండే సత్యము అసత్యము బయటపడిపోతుంది అనమాట. అప్పుడు మీకు ఒక బ్రహ్మానందం కలుగుతుంది. అప్పుడు శరీరం అంతా తేలికైపోయినట్టు తెలుస్తుంది. మీలో మీరే నవ్వుకుంటారు, లేకపోతే బాహ్యంగా కూడా నవ్వు రావచ్చు. హాయిగా అనిపించవచ్చు, తేలికగా అనిపించవచ్చు, ఏదో ఫ్రీడమ్ దొరికినట్టు అనిపించవచ్చు, ఒక రిలీజ్ లాగా ఉంటుంది. దెన్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దట్. అంటే నాట్ ది బ్రెయిన్, బట్ దెర్ ఈస్ ఎ పర్సెప్షన్ ఆఫ్ దట్ అన్ట్రూత్ ఆర్ ట్రూత్. అది మీకు జరిగిందనమాట అక్కడ. దెన్ దట్ ఈస్ ద రియల్ సీయింగ్ అనమాట. అది అక్కడ జరిగినట్టు తెలియడం అనమాట. తెలియటం లేదు సార్, ఇది హ్యాపెనింగ్ అవ్వాలి, ఇది జరగాలి. యూ ఫ్రీ గ్రేట్ రిలీఫ్ అండ్ గ్రేట్ రిలీజ్ అండ్ గ్రేట్ ఫ్రీడమ్ అండ్ గ్రేట్ లైట్నెస్ ఇన్ బాడీ అండ్ మైండ్. అండ్ దెర్ ఈస్ ఒక అమాయకమైన ఒక నవ్వు వస్తుంది అంతే. మరి ఈ కృషి చేయటంలో పాస్ట్ ఇన్సిడెంట్, ఫ్యూచర్ ఇన్సిడెంట్, ప్రజెంట్ ఇన్సిడెంట్ అనేటువంటి ఆ నియమాలు ఏమైనా పాటించాలా సార్ వాటికి సంబంధించి? అలాగే లేదండి, ఎందుకంటే మన జీవితంలో మనకు ఉండేటువంటి కంటెంట్ ఏంటో మనకు తెలుసు కదా. దెర్ ఇస్ అంబిషన్, దెర్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ సెక్యూరిటీ, అండ్ దెర్ ఈస్ ఆల్వేస్ దెర్ ఈస్ హర్ట్ ఫర్ లిటిల్ థింగ్స్, అండ్ దెర్ ఇస్ యాంగర్. ఇలాంటివి ఉన్నాయి కదా, దే ఆర్ కంటెంట్స్. ఏదో కంటెంట్
మీద ఒక ప్రశ్న రావచ్చు మనకు అక్కడ. ఏదైనా రావచ్చు. ఈ కంటెంట్‌లో ఏదైనా రావచ్చు ఆ సమయంలో. వచ్చినప్పుడు అక్కడ సినారియో అక్కర్లేదు. అంటే వాట్ హ్యాపెండ్ బిట్వీన్ ది 2 పర్సన్స్ ఆన్ 2 రిలేషన్‌షిప్స్ అది అవసరం లేదు. బట్ యూ నో వాట్ హ్యాపెండ్ అంటే ఒక సెక్యూరిటీని కోరుతున్నారు అని మీకు తెలుసు లోపట. లేదా ఒక యాంబిషన్ ఉందని మీకు తెలుసు. సో దీనివల్ల ఇన్‌సెక్యూరిటీలో పడ్డారని కూడా మీకు తెలుసు. సో కాబట్టి యూ వాంట్ టు డైవ్ డీప్ ఇంటు ద ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్ or it is an expectation in the future and you are focusing about future leaving the present అసలు ఏం జరుగుతుంది అని కొన్ని ప్రశ్నలతోటి మీరు యాక్టివ్గా ముందుకు వెళ్తారు. వెళ్ళి సమయం ఇస్తుంటారు. అంటే సమయం మీకు తెలియకుండానే అక్కడ గ్యాప్ వస్తుంటుంది. ఆ గ్యాప్ తర్వాత మరొక ప్రశ్న రావచ్చు. సో ఇలాగ లోపలికి వెళ్తుంటారు. మీకు తెలుస్తుంటుంది ఆ నడక. ఆ తర్వాత ఫ్రమ్ ద క్వశ్చన్ ఆ క్వశ్చన్లో ఎన్నో పొరలు ఉంటాయి అన్నమాట. సో ఆ పొరలన్నీ కూడా ఒక్కొక్కటి దానికదే ఇప్పుడు ఒక మొగ్గ ఉంది. దానికదే రేకులు విచ్చుకుంటున్నప్పుడు మొత్తం పువ్వంతా విడిపోతే అందులో పుప్పొడి కనిపిస్తుంది. ఆ లోపల ఏముందో తెలుస్తుంది అందంగా. సో కాబట్టి దానికదే విడిపోయి ఆ సత్యాన్ని చూపిస్తుంది అనమాట. అప్పుడు మీకు ఈ తేలిక ఆనందం కలుగుతుంది. అండ్ దట్ ఈస్ ది ఇన్సైట్. సార్ మరి ఈ ప్రాసెస్‌లో ఆ ప్రశ్నలో ఉండేటువంటి వేరు వేరు పొరలు లేకుంటే ఆ మొగ్గలో ఉన్నటువంటి వేరు వేరు రేకులు విడిపోతూ ఉన్నటువంటి విషయం నా యొక్క మనసుకి అనుభూతికి రానక్కర్లేదా సార్? వస్తాయా? వాటిలో కూడా స్పష్టత ఉంటుందా? స్పష్టత ఉంటుంది క్లియర్‌గా. ఎందుకంటే ఫ్రమ్ క్వశ్చన్ టు క్వశ్చన్ యూ ఆర్ ట్రావెలింగ్ కదా. ఎవ్రీ క్వశ్చన్ ఇస్ ఎ పెటల్ అన్నమాట. ఆ పెటల్ విడిపోయి మరో క్వశ్చన్ ఇంకో పెటల్‌ని చూపిస్తుంది. ఇక లోపటి లేయర్‌లో ఉండే పెటల్‌ని. అవునవును సార్. అది కూడా తెలుస్తుంది. తెలుస్తూనే ఉంటుంది. మరి ఏమీ తెలియకుండా మధ్యలో కొంత సమయం 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక రకమైనటువంటి ఆ నిరోమయ స్థితిలో హాయిగా అనుభూతి చెందటం, మనసుని శరీరాన్ని మర్చిపోయి ఎక్కడో అంతరాత్మలో ఆ హాయిదనం అనేది మాత్రమే తెలుస్తూ ఉండి ఆ సమయంలో ఏం జరిగింది అనేది ఇంకా ఏమీ తెలియటం లేదు. అదే స్తబ్దతలో ఉండే నిశ్శబ్దం అది. అది రియల్ సైలెన్స్ కాదు అది. ఓకే. ఓకే సార్. అర్థమైంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే మాస్టర్ జీ. నమస్తే ఛాయజీ. బాగున్నారా? బాగున్నాను సార్. చాలా చక్కటి ఉపన్యాసం. నేను కొంత వ్యవధి తర్వాత విన్నాను. చాలా లోతైన గంభీరమైన అంతరంగ ప్రయాణం మాస్టర్జీ. అది వ్యక్తిగతంగా ఎవరికైనా సరే అది చాలా ఛాలెంజింగ్. మీరు ఎప్పుడు అన్నట్టు అంటిల్ అన్లెస్ యు ఆర్ వెరీ సీరియస్ అండ్ వెరీ ఇంటెన్స్ అది సాధ్యపడదు. థ్యాంక్ యూ. మీకు కృతజ్ఞతలు చెప్పడానికి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. నాకు అక్కర్లేదు. బట్ సీ the truth is so fascinating and valuable that is priceless. That is not mine or yours or anybody's. The truth is truth ante. Of course, this may be an instrument. Yes. But the truth is truth ante. So అది మీకు ఆనందం ఇచ్చింది. అంతే కదండి. అదే. థ్యాంక్ యూ. నమస్తే. సార్ ఒక సందేహం సార్. చెప్పండి సార్. ఇంట్రెస్ట్ ఒక ఇన్సైట్ వచ్చింది ఏమండి. అదే ఇన్సైట్ ఎలాగ వస్తుంది అనే దాని మీద ప్రాసెస్ అంతా చెప్పారు. ఒక ఇన్సైట్ వచ్చింది. ఆ ఇన్సైట్ తాలూకు ప్రభావం నా జీవితం మీద ఉంటుంది కదా. ఉంటుంది లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. అయితే
అది రికార్డ్ అవుతుందా? థాట్‌లోకి వస్తుందా? అంటే రికార్డ్ అయితే మళ్ళీ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయిపోతుంది కదా! పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అవ్వకూడదు. కానీ దాని ప్రభావం మాత్రం మన జీవితం మీద ఉండాలి. ఉంటుంది. ఆ ఇన్సైట్ తాలూకు ప్రభావం. సో, ఇక్కడ చిన్న కన్‌ఫ్యూజన్ ఏంటంటే, ఆ ఇన్సైట్ మన జీవితం మీద ప్రభావం చూపిస్తూ ఉన్నప్పుడు ఉంటుంది గాబట్టి, అది థాట్‌లో రికార్డ్ అయి ఉంటుందా? బ్రెయిన్‌లో రికార్డ్ అయి ఉంటుందా? రికార్డ్ అవ్వకుండా ఎలా మన జీవితం మీద ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది? రికార్డ్ అవ్వకుండా ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది? రికార్డ్ అయితే పాస్ట్ అయిపోతుంది మళ్ళీని. అది కొద్ది సందేహం సార్. ఓకే అండి. అది రికార్డ్ కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎన్ అటెన్షన్ అండ్ ద టోటల్ సీయింగ్ దట్ హ్యాపెండ్ అనమాట. పరిపూర్ణమైన ఒక దర్శనంలో జరిగింది అది. ఇట్స్ నాట్ రికార్డెడ్. అయితే ఎలాగ ఆపరేషన్ అవుతుంది అంటే, రికార్డ్ అయినదే ఆపరేషన్ అవ్వడం ఒక్కటే మనకు తెలుసు మన జీవితంలో. కాబట్టి బ్రెయిన్ సెల్స్‌లో ఏదైతే రికార్డ్ అయిందో దాని ప్రకారంగా జ్ఞాపకాలు ఉన్నాయి. దాని ప్రకారంగా మన ఆలోచన విధానం, ప్రవర్తన విధానం అంతా ఉంది. అది మనకి వి నో ఇట్. బట్ వేర్ ది ఇన్సైట్ ఎప్పుడైతే మనకి జరిగిందో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో, ఆ తెలివికి రికార్డింగ్ అవసరం లేదు. సో, దట్ వెరీ సీయింగ్ ఈజ్ డూయింగ్ అనమాట. అంటే చూడటమే అక్కడ పని చేయటం అంతే. అంటే ఆ దర్శనం అయిందా? సో, ఆ దర్శనమే మీకు ఒక క్లారిటీతో కూడుకున్న ఒక పనిని ఆటోమేటిక్‌గా మీ చేత చేయిస్తుంది అన్నమాట. దాని గురించి గుర్తు తెచ్చుకొని చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే గుర్తు తెచ్చుకుంటే మీరు చెప్పినట్టు అది రికార్డింగ్‌ది. అలా గుర్తు చేసుకొని చేసింది ఎప్పుడూ గత జ్ఞానమే అవుతుంది. రికార్డింగ్ అనేది లేకుండా ఉన్న నవ్యమైనది ఎప్పుడూ పాతది కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్. ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ లవ్. ఇట్ ఈస్ సంథింగ్ స్పాంటేనియస్ అనమాట. విచ్ ఈస్ నథింగ్ డన్ విత్ ది బ్రెయిన్ అనమాట. మెదడుతో చేసేది కాదది. ఇట్స్ అన్ ఎఫర్ట్‌లెస్ ఆటోమేటిక్ యాక్షన్ అది. ఇట్స్ ఎంటైర్‌లీ న్యూ థింగ్. అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. అది ఆటోమేటిక్‌గా వర్క్ అవుతూ ఉంటది. ఆటోమేటిక్‌గా అది ఎందుకంటే సపోజ్ ప్రేమని గుర్తుంచుకొని ఎవరైనా ప్రేమించగలరా? అది ప్రేమ అవ్వదు. ప్రేమ అవ్వదు. మరెలాగా? అది గుర్తుంచుకొని చేసేది కాదు. అంటే ప్రేమ కానితనం ఎప్పుడైతే పోయిందో ప్రేమ వ్యక్తమవుతుంది. అది గుర్తుంచుకొని చేస్తామా? ఆటోమేటిక్‌గా ఇన్‌స్టెంట్‌గా అది వర్కౌట్ అవుతూనే ఉంటుంది. మరి అదే. రైట్. థ్యాంక్ యూ సార్. క్లారిటీ వచ్చింది. వెల్కమ్. అంటే దాని అర్థం సమాజమే నువ్వు, నువ్వే సమాజానివి, లేకుంటే ప్రకృతివే నువ్వు, నువ్వే ప్రకృతివి అనేటువంటి ఆ విశాల భావంలో నుంచి అప్పటికప్పుడు స్పాంటేనియస్ రెస్పాన్సెస్ అనేటువంటివి వస్తూ ఉంటాయంటారా సార్? విశాల దృక్పథము, విశాల భావము మళ్ళీ మెదడుకి సంబంధించినవి. సార్. వెరీ కాన్షియస్ అబౌట్ ది వర్డ్స్. సార్. ఎందుకంటే అక్కడ విశాల భావము, విశాల దృక్పథము ఇవి లేవు. అంటే ఇక్కడ దృక్పథం అంటే ఒక విశాల దృష్టి. ఆ దృష్టి కలిగిన వాడు ఉన్నాడు. విశాల భావాన్ని కలిగిన వాడు ఉన్నాడు. వాళ్ళు ఆదర్శవంతులు, సత్ప్రవర్తకులు కావచ్చు. కానీ ప్రపంచమే నేను అనే భావం వాళ్ళు ఖచ్చితంగా నాటుకొని ఉండొచ్చు. కానీ వాళ్ళ జీవితంలో అది సత్యమే కాదు. ఎందుకంటే అది వేరు, ఇది వేరనమాట. సో, మనకి నిజంగా అందులో ఒకటి అనేటువంటి తత్వము అది ఎంత నిజంగా ఉంటుంది అనంటే, అంటే ఆ దర్శనం అయిన తర్వాత ఒక నా ఎదురుగుంటా మిమ్మల్ని చూస్తున్నప్పుడు నేను మీరు అభూత కల్పన అని అనలేను. లేదా నన్ను చూస్తున్నప్పుడు మీరు అభూత కల్పన అనలేరు. ఒక సూర్యుడిని చూస్తున్నప్పుడు నా ఇమాజినేషన్ అనలేరు. సో, అందుకని ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ థింగ్ దెన్. సో, యూ ఫంక్షన్ ఫ్రమ్ ద ప్రాక్టికాలిటీ. అప్పుడు దాన్ని అది విశాల దృక్పథం అని మీరు పిలవలేరు.
You become one with it, and there is no separation. If there is no separation, what is there? There is only unification and unity and oneness. And you function with that oneness. అదే అప్పుడు రికార్డింగ్ అక్కర్లేదు. అవసరం లేదు. అదే అర్థమైంది సార్. సార్ ఒక చిన్న ప్రశ్న. ప్లీజ్ సార్. ఇప్పుడు పీస్ ఆఫ్ ఎంక్వైరీ ఇన్ సెల్ఫ్ నోయింగ్ అనుకున్నాం కదా. పీస్ ఆఫ్ ఎంక్వైరీ అనేది ఆత్మ విచారణ, సెల్ఫ్ నోయింగ్. అంటే సెల్ఫ్ నోయింగ్లో పీస్ ఉంటుందా, లేకపోతే ఎంక్వైరీలో పీస్ ఉంటుందా? దాంట్లో ఆ ప్రశాంతత ఎక్కడ అబ్బుతుంది మనకి, మనల్ని మనం తెలుసుకోవటానికి అనే దాంట్లో. సెల్ఫ్ నోయింగ్లో అంటే కేవలం తన సెల్ఫ్ని చూస్తుండేటప్పుడు తనకి ప్రశ్న ఉదయించాలి. ఎంక్వైరీ అంటే ఆత్మ విచారణ జరగాలి. సో విచారణ జరిగినప్పుడు మాత్రమే అతను గాఢమైన తన మనసు యొక్క లోతుల్లోనికి ప్రవేశించగలుగుతాడు. ఆ విచారణ గతం నుంచి కాకూడదు. ఆ విచారణ అప్పటికప్పుడు అక్కడుండే మనసులో ఉండేటువంటి కంటెంట్ చూస్తూ ఆ నిశ్శబ్దంలోంచి కలిగే ప్రశ్న నుంచి ఉదయించాలి. వర్తమానానికి సంబంధించింది, గతానికి సంబంధించింది కాదు. అది ఒక అమాయకమైన మనస్సు నుంచి సందేహాస్పదమైన దృష్టితో వేసిన ప్రశ్న. నిర్ధారణకు రావడానికి ఉద్దేశం లేని ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం అంతర్ముఖంగా వస్తుందా? అప్పుడు మళ్ళీ ఎవరినైనా గురువుని సంప్రదించాలా? గురువు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, ఏ పుస్తకము అక్కర్లేదు. ఎందుకంటే అది ఆ ప్రశ్నతో నిలబడినప్పుడు ఆ ప్రశ్నే దానికదిగా వికసించి ఆ జవాబు దానిలో ఇముడ్చుకొనే ఉందన్నమాట. ప్రశ్నలోనే గంభీరమైన జవాబు ఉంది. అది బహిర్గతం అవుతుంది. బహిర్గతం అవడమే ఇన్సైట్ అన్నమాట. దెన్ అప్పుడు ప్రశ్న ఆగిపోతుంది. సార్ నాది ఒక చిన్న సందేహం సార్. ఎవరండి? సుందర్రాజు అండి. మీరు పూర్తి చేశారా? చేశాను. మళ్ళీ ఇంకొక చిన్న సందేహం వచ్చిందండి. నేను సివి రావు గారిని అడుగుతున్నాను. లేదు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ సెల్ఫ్ నోయింగ్ అనేది ఆత్మ విచారణ జరిగిన తర్వాత ప్రశాంతత, పరివర్తన రెండు అనుభూతి అనేది మన అభిప్రాయమా? పరివర్తన కలిగినప్పుడు మాత్రమే, పూర్ణ పరివర్తన కలిగినప్పుడు మాత్రమే అక్కడ ప్రశాంతత ఉంది. ప్రశాంతత ఉంటుంది. ఆ పరివర్తన పూర్తి కాకుండా ప్రశాంతత ఉండే అవకాశం లేదు. అయితే ఆ పరివర్తన జరగాలి అని అంటే దాని మీద ఒక ప్రేమాస్పదమైనటువంటి ఒక ప్యాషన్తో మళ్ళీ దాని లోపలికి ప్రవేశించడానికి ఒక చాలా ఇష్టంతో ఉన్న మనస్సు కావాలి. సో అటువంటి మనస్సు తనకు తెలియని తనంతో ఒక ప్రశ్న అడగడం కావాలి, జవాబు కోసం అపేక్షించకుండా. అప్పుడు మాత్రమే ఆ పరివర్తన కలుగుతుంది, చూడడం జరుగుతుంది. ఆ చూడడంలో పరివర్తన వస్తుంది. ఆ పరివర్తన ఎప్పుడైతే అంటే అక్కడ కూడా కొంత ప్రశాంతత అవసరం చూడడానికి కూడా. ఎందుకంటే గందరగోళంతో అనేక విషయాలతో నిండిపోయిన మనసు ఈ స్థితిలో ఎలా అడగగలదు, ఎలా చూడగలదు, ఎలా ప్రశ్నించగలదు? కొంత ప్రశాంతత లేకుండా ఏదో ఒక వ్యాపకంలో, ఏదో గందరగోళంలో, ఏదో ప్రాబ్లంలో మునిగిపోయిన మనసు దాన్ని చూడడం ఎలా సాధ్యమవుతుంది? అందుకనే ప్రశాంతత ముందు ఉంది, కానీ అందులోంచి ప్రశ్న ఉదయిస్తుంది. మళ్ళీ ఆ ప్రశ్నలోంచి మళ్ళీ
గాఢమైన ఒక నిశ్శబ్ద ప్రశాంతతలు, ఒక స్వేచ్ఛ దాని నుంచి ఉద్భవిస్తాయి అన్నమాట. ఇది మొత్తం మీద సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కి దారి తీస్తుంది. అవును, తప్పకుండా. సంతోషం. దాన్నే కృష్ణమూర్తి గారు అంతరంగ విప్లవం అంటారు. ఈ అంతరంగ విప్లవం రానిదే ఒక ట్రాన్స్ఫర్మేషన్ రాదు. ఈవెన్ ఇన్ some of the saints we read in the history also, like Vamana and Valmiki and others. And ఆ సెల్ఫ్ నోయింగ్ అవ్వందే, విప్లవం రానిదే వాళ్ళు యోగులు కాలేదు. కాబట్టి విప్లవం ఏం చేస్తుందంటే నేను ధ్వంసం చేస్తుంది. నేను అనేది ఆ ఐ సెంటర్ ధ్వంసం అయితేనే కానీ సత్యం తెలియబడదు అన్నమాట. అందుకనే దానికి చాలా హార్డ్ వర్క్, ఇంట్రెస్ట్ అన్నీ ఉండాలి లోపలికి. జీవితంలో అది ప్రధానమైన బాధ్యత భాగం అయిపోవాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యం. కరెక్ట్. మీరు చెప్పిన విషయంతో నాకు ఒక విషయం అర్థమైంది. హడావిడిగా కానీ ఆవేశంతో కానీ ఎవరో గురువు ఉపదేశించారని కాకుండా ఆత్మ పరిశీలనని ఎంత ప్రశాంతంగా చేసుకుంటే చిత్తం పూర్వకంగా, మనపూర్వకంగా అంత మనిషి పరివర్తనలోకి రాగలడు. అది ఖచ్చితమైన నిశ్చితాభిప్రాయంతో ఉండి సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ స్టెప్గా ఉపక్రమిస్తుంది అనే అవగాహన కలిగింది. అదే ఆ చూడటంలోనే ప్రతి అడుగు పడుతుంది లోపలికి. ఎస్, కరెక్ట్. సో ఇట్ ఈస్ గోయింగ్ ఇన్వర్డ్లీ, అంతరంగ ప్రయాణం ఇది. సో అప్పుడు మాత్రమే ఆ లోతుల్లోకి మనకి మనంగా ప్రవేశించాలి. ఎవరు బయట నుంచి ప్రవేశింప చేయలేరు అందులోకి. సో ఆ శ్రద్ధ అవసరం అన్నమాట. దట్ సీరియస్నెస్, ఆ తీవ్రత లేని వాళ్ళకి లోపలికి వెళ్ళే అవకాశం లేదు. సో మొట్టమొదట అంతరంగ విప్లవం, ఆ తర్వాత అంతరంగ శాంతి, ఆ తర్వాత చక్కని పరివర్తన. ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. విప్లవంలోనే పరివర్తన వస్తుంది. పరివర్తన కలిగితేనే కానీ మనసులో శాంతి, ఆనందాలు లభించవు. అది సత్యం అనేది కేవలం ఆ శాంతి ఆనందాలతో కూడుకున్న ప్రశాంతమైన, గంభీరమైన ఒక నిశ్శబ్దంలోనే బహిరంగపడుతుంది. అంతవరకు అది సాధ్యం కాదు. థ్యాంక్ యూ సార్, అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. సుందర్రాజు గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు ఒకసారి ఫ్లాష్ లాగా ఇన్సైట్ సంభవించిన తర్వాత కంటిన్యూగా ఎంక్వైరీ అనేది సాధ్యమైద్దా, లేకపోతే ఇప్పుడు రకరకాల వ్యక్తులకి రకరకాలుగా ఇన్సైట్ అనేది సంభవించిన తర్వాత వాళ్ళు ఆ సైలెంట్ స్టేట్ లో ఉండటం జరిగింది. ఈ విధంగా ఎవరికి వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తున్నాను కంటిన్యూగా నా ఆలోచనని అనుకొని చేస్తున్నారా, లేకపోతే ఇన్సైట్ అనేది ఒకసారి చదివిన తర్వాత మాత్రమే వాళ్ళ కంటిన్యూగా అబ్జర్వేషన్ సాధ్యమైద్దా అనేది నా సందేహం సార్. అబ్జర్వేషన్లోనే ఇన్సైట్ వస్తుంది. అంటే ఒక అంతరంగ ప్రయాణము నిశ్శబ్దంలో జరిగితేనే కానీ ఒక ప్రశ్న ఉదయించదు. ఆ ప్రశ్నలోంచి లోపలికి ప్రవేశిస్తేనే కానీ ఇన్సైట్ రాదు. ఇన్సైట్ వచ్చిన తర్వాత ఒక ఇన్సైట్తో జీవితం మారిపోదు. దేర్ ఆర్ మెనీ ఇన్సైట్స్. అంటే ప్రతి క్షణం ఎదురయ్యేటువంటి వాటీస్లు ఉంటాయి కదా. ఒక క్షణం భయం, ఒక క్షణం ఆనందం, ఒక క్షణం దుఃఖం, ఒక క్షణం సంఘర్షణ, ఇలాగా రకరకాలు ఉంటాయి. సో అది ఆ చలనం అనేది మనసులో కలగడానికి దానికి ఒక ఉద్దేశము, కారణము, ఇవన్నీ రకరకాలుగా లింక్ అయి ఉంటాయి. సో ఇన్సైట్లో ఏమవుతుందంటే ప్రతిసారి కూడా జరుగుతున్న దాంట్లో ఏం జరుగుతుంది అనేది పూర్తిగా బహిరంగపరచబడుతుంది అందులో విచారణ చేయటం వల్ల, చూడటం వల్ల. అప్పుడు దేర్ విల్ బి మెనీ ఇన్సైట్స్ అన్నమాట వస్తుంటాయి. సో వచ్చినప్పుడు పరివర్తన అనేది జరుగుతుంటూ పోతుంది అనమాట. వాట్ ఎ లెవెల్ ఆ పరివర్తన అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. పూర్తిగా సెల్ఫే డిజాల్వ్ అవుతుంది అనమాట.
డిజాల్వ్ అవ్వటమే పరిపూర్ణ పరివర్తన. సార్ మరి కృష్ణమూర్తి గారు ఒక బుక్ లో ఒకసారి ఇన్సైట్ వచ్చిన తర్వాత ఇన్సైట్ వచ్చినా రాపోయినా మైండ్ అలర్ట్ అవేక్ అటెంటివ్ గా ఉంటది ఆటోమేటిక్ గా అని చెప్పినట్టు ఉంది సార్. నాకు అది గుర్తులేదు కరెక్ట్ గా ఏ బుక్ ఏదో. అంటే ఒకసారి వచ్చిన తర్వాత అలా ఉంటది అన్న సెన్స్ లో నాకు అర్థమైంది. అప్పుడు వరకు అది వచ్చినా రాకపోయినా మీరు అబ్జర్వేషన్ చేయటం ఒకటే మన దగ్గర ఉన్నది అని చెప్పినట్టుంది. అంటే నాకేమర్థమైందంటే దాన్ని ఒకసారి ఇన్సైట్ అంటూ వచ్చిన తర్వాత మైండ్ ఆటోమేటిక్ గా అలర్ట్ గా అటెంటివ్ గా అవేక్ గా ఉంటది, అబ్జర్వేషన్ ఆటోమేటిక్ గా జరుగుతుంటది అనే అట్లా అర్థమైంది సార్. నా అండర్స్టాండింగ్ కరెక్టేనా కాదు? ఇన్సైట్ అనేది ఎప్పటికప్పుడే జరగాలన్నమాట. ప్రతి వాట్ ఈజ్లో జరుగుతుంది. అంటే ఇన్సైట్ అనేది ఒకసారి రావటం కాదు, ఎన్నో ఇన్సైట్స్ వస్తాయి. సో బికాజ్ దగ్గర ఎన్నో వాట్ ఈజ్లు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఉండే ఇన్సైట్ ఒకటి ఉంటుందన్నమాట, టోటల్ ఇన్సైట్. అది సెల్ఫ్ అనే కేంద్రం గురించి వస్తుంది. లోపలికి వెళ్ళగా 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 ఇవన్నీ ఎక్కడ కనెక్ట్ అయి ఉన్నాయో ఆ మూలంలోకి వెళ్తుంది. ఆ మూలం గురించి పూర్తిగా అర్థం అవడం అనేది ఇన్సైట్లో జరగాలి. సో ఎప్పుడైతే అవగాహన జరిగిందో అప్పుడు సెల్ఫ్ డిజల్యూషన్ అవుతుందన్నమాట. సో ఆ డిజల్యూషన్ అయిన తర్వాత జీవితం వేరేగా ఉంటుంది. నాట్ ది ఓల్డ్ లైఫ్, దట్ ఈస్ లివింగ్ ఇన్ ది అదర్ షోర్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఇంకేమైనా విషయాలు చెప్పాల్సి ఉన్నాయండి, లేకపోతే క్లోజ్ చేసేద్దామా? సార్ మరి ఈ అంతరంగ పరిశీలన యాత్రలో అంతరంగ విప్లవాలు కొన్ని 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 సంఘటనలతో కూడుకున్నటువంటి ఆ విప్లవం జరిగిన తర్వాత ట్రాన్స్ఫార్మేషన్ రావటం అనేటువంటి విషయంగా ఇప్పుడు ఇవాళ క్లాస్లో నాకు అర్థమైంది. ఈ ప్రాసెస్ అనేటువంటిది లోపలికి వెళ్ళగా 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 ఈ వెళ్ళగా అనేటువంటిది ఒకరికేమో ఒక నిడివి, ఇంకొకరికేమో చాలా వెళ్ళగా 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 అనేటువంటి ఆ దీర్ఘ ప్రయాణం. ఈ తేడా ఏమై ఉంటుంది సార్? వీరి యొక్క కృషి దోషమేనా అది, లేకుంటే వీరిలో నిక్షిప్తమై ఉన్నటువంటి గత చరిత్ర తాలూకు హిస్టరీ ఏదైనా కారణమై ఉంటుందంటారా సార్? గతము ఎంత గాఢమైనదైనా, ఎంత సూపర్ఫిషియల్ అయినా మొత్తం మీద అది గతమే. అది ఒక బ్లాక్. సో అది ఎంత దళసరిగా ఉంది, ఎంత లోతుగా ఉంది, ఎన్నాళ్ళ బట్టి ఉంది, ఎప్పుడు బట్టి ఉంది అని కాదు. అజ్ఞానం ఎప్పుడు బట్టి ఉంది అనేది కాదు. కానీ జ్ఞాన కిరణం అనేది ఒకటి తాకినప్పుడు, అంటే నిజమే ప్రశ్న అనుసంధానించి ఉన్న దాని మీద ఒక ఇన్వర్డ్ రివల్యూషన్ అనేది ఓపెన్ అయినప్పుడు, జరిగినప్పుడు చాలా కాలం పట్టింది కొంతమందికి అవుతే, కొంతమందికి సడన్గా జరిగిపోతుంది, అకస్మాత్తుగా, విదిన్ నో టైం. సో ఇన్సైట్కి ఇంత కాలం పడుతుంది అని నిర్ధారణ ఎవరు చేయలేరు. ఎందుకంటే అది
వాళ్ళ తాలూకా శ్రద్ధ, తర్వాత వాళ్ళ జీవితంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, దేనికి అర్పించుకున్నారు, నిజమైన బాధ్యతని దేన్ని గుర్తించారు, దీని మీద ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఎప్పుడైతే చూసారో ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళకైనా కొంతమందికి సమయం పట్టొచ్చు, కానీ కొంతమందికి అప్పుడే జరగచ్చు. అది ఎందుకు అప్పుడే జరుగుతుంది, అప్పుడే ఎందుకు జరగలేదు వెంటనే, అది మనకి తెలియదు. అంతే, అదంతే, అది అలాగే జరుగుతుంది. అదే. కానీ ఒక సబ్జెక్టే దానికి కారణం, నేనే కారణం అని మాత్రం అనుకోవచ్చునా సార్? దేనికి? అది లెంగ్తెన్ అవటానికి లేకపోతే షార్టెన్ అవడానికి? కొంతవరకు చాలా వరకు అందులో నేనే కారణం అవుతుంది. సో బియాండ్ దట్ ఆల్సో నేను కారణం కాని పరిస్థితుల్లో కూడా అది ఒకసారి కొంచెం ఆలస్యం అవ్వచ్చు, ఒకసారి సడన్గా సంభవించవచ్చు. అది దాని ఇష్టం, అది మన ప్రమేయం లేదు. మనం అంతా తలుపులు తీసి ఉంచే వరకే. గాలి ఎప్పుడు రావాలి, సడన్గా వస్తుందా, కొంతసేపు తీస్తుందా, అది మనకి ఇట్ విల్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్. అదే. కాకపోతే తలుపులు తీయటం అనేటువంటి విషయంలో మాత్రం మనం ప్రాపర్గా పని చేయాలి. అంతే. దానికి ముందు నేను తలుపులు వేసుకున్నానే, తలుపులు వేసుకొని ఉండి బయట గాలి గురించి ఆలోచిస్తున్నాను ఏంటి అని ఒక ఎరుక కావాలి. నేను జైల్లో ఉన్నానేంటి తలుపు మూసుకొని, నా ఇల్లే ఖైదు, ఎందుకున్నాను అని ముందు ఆ స్పృహ కావాలి. అప్పుడే కదా తలుపు తీస్తాను. స్పృహలో చాలా మంది లేరు. మేబీ అవును సార్. ఓకే సార్, ఓకే, అర్థమైంది సార్. సార్ ఇది నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ ఇన్సైట్ ఏర్పడడానికి ఎంత టైం తీసుకుంటుంది అనే దానికి మెజర్ అంటే ఏమీ లేదు. బట్ కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయేమో నేను అనుకుంటున్నాను. అవి ఏంటంటే ఇంట్రెస్ట్. ఒక వ్యక్తికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు, అందరూ సేమ్ ఇంటెన్సివ్గా ఇంట్రెస్ట్ పే చేయలేరు. కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తారు, కొంతమంది తక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తారు. నెక్స్ట్ సీరియస్నెస్, ఎంత సీరియస్నెస్ ఉన్నది అనే దాని మీద కూడా ఇన్సైట్ ఆధారపడుతుంది. కొంతమంది చాలా ఎక్కువ సీరియస్గా దాని మీద ఫోకస్ చేస్తారు, కొంతమంది జస్ట్ ఏదో చూస్తారు, దాన్ని బట్టి కూడా తేడా వస్తుంది. తర్వాత అటెన్షన్ కూడా అందరూ సేమ్ ఇంటెన్సిటీతో అటెన్షన్ పే చేయలేరు. డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. అదేవిధంగా ఎనర్జీ లెవెల్స్ కూడా, ఇవి కూడా ఈ ఫ్యాక్టర్స్, తర్వాత ఇలాంటివి కొన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసి ఆ ఇన్సైట్ ఎంత తొందరగా వస్తుంది లేదా ఎందుకు లేట్ అవుతుంది అనేది నిర్ధారిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది సార్. అయితే ఇక్కడ అది సంభవించడానికి ముఖ్యంగా నేను ఇంత శ్రద్ధ పెట్టాలి అనేటువంటి ఒక మాటలో ఒక ప్రయత్నం ఉంది. అయితే ఏంటి అంటే నేను అశ్రద్ధగానే ఉన్నానని ప్రతి క్షణము నాకు డీవియేషన్స్ ఉన్నాయి, చాలా వ్యాపకాలు ఉన్నాయి, నాకు డీవియేషన్స్ ఉన్నాయి, నాకు ఇంట్రెస్ట్ అయిన విషయాలు చాలా ఉన్నాయి అని గమనించగలిగితే అప్పుడు ఏమవుద్దంటే అందులో నుండేటువంటి ఒక పనికిరానితనం చూడగలిగితే మనసు, దాన్ని వదిలినప్పుడే శ్రద్ధ అనేది అక్కడ కలుగుతుందన్నమాట. కానీ శ్రద్ధని ప్రయత్నపూర్వకంగా ఒకరు పెట్టలేరు, కంప్లీట్ శ్రద్ధని. ఇంకొకటి ఏంటంటే అటెన్షన్ అనేది సగం పెట్టడం, పరిపూర్ణంగా పెట్టడం అని రెండు ఉండవు. ఎయిదర్ యూ కెన్ బి అటెంటివ్ ఆర్ నో అటెన్షన్ ఎట్ ఆల్ అనేది అనమాట. ఎందుకంటే అక్కడ సగంగా ఉండే విషయం ఏది కాదు. ఎయిదర్
you can understand or you do not understand. Either you can see or you cannot see. Either you can be attentive or you cannot be attentive. రెండే ఉంటాయి. కాబట్టి అటెన్షన్ అనేది ఇన్అటెన్షన్ అనే దాన్ని ఎల్లప్పుడూ మనం ఎప్పటికప్పుడు గమనిస్తే మనం అటెన్షన్లోనే ఉన్నాం అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే అటెన్షన్ అనేది, శ్రద్ధ అనేది ఈ లోపలికి వెళ్ళడానికి చాలా అవసరము అనేటువంటిది మనం గుర్తించినంత మాత్రాన, లేకపోతే దానికోసం తాపత్రయపడితే మనకి మళ్ళీ అది కూడా డీవియేషన్ అవుతుంది. ఎందుకంటే వాట్ ఈజ్ నాట్ అటెన్షన్ అండ్ వాట్ ఈజ్ నాట్ శ్రద్ధ వీ మస్ట్ అండర్స్టాండ్. అప్పుడు మాత్రమే నిజమైన దాంట్లోకి ప్రవేశం జరుగుతుంది అన్నమాట. దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. రెండవది, ఇంత నిజమైన శ్రద్ధ, ఇంత నిజమైన అటెన్షన్ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా అది వర్కౌట్ అవుతుంది దానంతట అదే. కాకపోతే ఇందాక అనుకున్నట్టు కొంతమందికి వెంటనే అది సెకండ్స్ మీద జరగవచ్చు, కొంతమందికి ఆ క్షణమే జరగవచ్చు, కొంతమందికి కొంచెం ప్రాసెస్ తీసుకోవచ్చు. అండ్ బికాస్ ది అన్కాన్షియస్ మైండ్ ఈజ్ మెనీ లేయర్స్ అన్నమాట, అండ్ సబ్ కాన్షియస్. సో ఆ లేయర్స్ చాలా ఎక్కువగా ఉండేటప్పుడు హ్యాస్ టు పెనిట్రేట్ ఇన్ టు దట్ అనమాట. సో ఫర్ దట్ ఇట్ టేక్స్ టైం. కొంతమందిలో, కొంతమందికి ఈజీగా పెనిట్రేషన్ అయిపోతుంది. సో ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. సార్, అందుకే క్రైసిస్ ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది అనేది తెలుస్తూ ఉంటుంది. ఎక్కువ సార్లు అలాగే జరుగుతుంది. ఎందుకంటే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడే శరీరం ఎలాగైతే ఆపద నుంచి గౌకమని దాని నుంచి తెలియకుండానే ఒక ఆలోచన లేకుండానే దాన్ని అటెండ్ అవుతుందో, అలాగే మనసు కూడా ఒక ఆపద వచ్చినప్పుడు బాగా రెస్పాండ్ అవుతుంది అన్నమాట. అయితే ఈ ఆపదని ఎలా ఉంటుందంటే, ఒక సమస్య తీవ్రమైనప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది ఒక సైకలాజికల్ డిజార్డర్కి వెళ్ళిపోతారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది ఏదో పిచ్చి పనులు చేస్తారు. సో అందుకని ఇక్కడ నిజంగా ఒక ఎంక్వైరీ అనే దానికి కూడా ఒక డెత్ లైక్ సఫరింగ్ అనేది ఒకటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వీ రియల్లీ క్వశ్చన్ ఇట్. నిజంగా అప్పుడు ఇక్కడ ఏంటి ఇది అనేటువంటి ఒక ప్రశ్న ఉదయిస్తుంది అనమాట. ఏంటి నా దుఃఖం, ఏంటి నా బాధ, ఏంటి, ఏం జరుగుతుంది మనసులో అని లోపలికి చూడడానికి అది ఒక గొప్ప అవకాశం అన్నమాట. అందుకనే చాలాసార్లు ప్రయాణంలో దుఃఖం గురించి ఒక ప్రస్తావన ఉందన్నమాట, అంతరంగ ప్రయాణంలో. సో ఇట్ ఈస్ అంటే అవాయిడ్ చేయవలసింది ఆ దుఃఖాన్ని తప్పించుకోవడం, దుఃఖాన్ని నుంచి పారిపోవడం, దుఃఖాన్ని ఇంకో రకంగా దాన్ని సప్రెస్ చేయటము లేదా నిరోధించటము, ఇటువంటి చర్యల వల్ల మనం ఆ గొప్ప అవకాశాన్ని కోల్పోతాం చాలాసార్లు. అందువల్ల దాన్ని ఒక ఆ విషయం వచ్చినప్పుడు రియల్లీ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ లైఫ్ టు సీ ఇన్ డెప్త్ అన్నమాట. కరెక్ట్. టైం అయింది, క్లోజ్ చేద్దామండి. థ్యాంక్ యూ మాస్టర్ జీ, వెరీ నైస్ క్లాస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you all for the nice participation. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.